साक्षात्कार
థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ రోజు కార్యక్రమానికి డాన్స్ తో ముగింపు చేసుకున్నాం. తిరిగి మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకి అందరూ 4:59 నాడు వద్దాం. 1 నిమిషం ముందు వచ్చి కూర్చుందాం అందరినీ. 3 గంటల పాటు ప్రాతకాల చేయడం చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అలాగే మన గిరిజా మేడం మహిళా చైతన్యం ద్వారా ఆవిడి ధ్యానానికి ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టండి, గట్టిగా. థ్యాంక్ యూ మేడం.
సార్ మీరు మాట్లాడుతున్నారు 2 minutes మేడం గిఫ్ట్ తర్వాత ఇద్దరు గారు ముందు మాట్లాడే టైం అవుతుంది. దేవుడా, ఓ మంచి దేవుడా, ఇంత గొప్ప గురువు గారిని ఇచ్చావు మనకి. ఇంత గొప్ప శ్రీకాళహస్తి సొసైటీని ఇచ్చేసి ఇంత గొప్ప కార్యక్రమం అరేంజ్ చేశావు. ఇంత మంచి స్టూడెంట్ని ఇచ్చావు. కానీ ఎందుకు స్వామి వీళ్ళ మొఖాల్లో నవ్వుగా చేశావు? నవ్వండి కొంచెం. ఈ భూమి మీద మనం వచ్చాము నవ్వటానికి, ఎంజాయ్ చేయడానికి. ఓకేనా? నవ్వండి. నేను 1 నిమిషం కంప్లీట్ చేస్తాను. ₹1 గిటార్, కీబోర్డ్, ఫ్లూట్ నేర్పిస్తాను. పత్రికలు పంపించారు నన్ను. అందరు ₹1 ఇవ్వమని. నేర్చుకోండి. మధ్యాహ్నం పని టైం ఉంటే క్లాస్ చెప్తాను. అక్కడ కూర్చుంటాను. ఇంట్రెస్ట్ ఉంది. గిటార్, కీబోర్డ్, ఫ్లూట్, వయలిన్, వీణ, భరతనాట్యం, కోలాటం, కరాటే అన్నీ ₹1 ఆన్లైన్ జూమ్ ద్వారా. కరాటే మాత్రం పెండ్లి అయిన మహిళలు మాత్రమే. ఇప్పుడు నవ్వు రాలేదా? పెండ్లైన మహిళలకే కరాటే. నవ్వండి కొంచెం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే మనం సంపూర్ణ ఆరోగ్యతలు ఉండాలి. రోజుకి 5 సార్లు నవ్వాలి. ఎవరైతే రోజుకి 5 సార్లు నవ్వుతాడో వాడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు. ఎవరైతే రోజుకి 5 సార్లు కూడా నవ్వడో మన పాత చంద్రబాబు నాయుడు ముమ్మని పెట్టుకుంటారు, వాళ్ళు సంపూర్ణ అనారోగ్యవంతులు. కాబట్టి 1 నిమిషం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. గిటార్, కీబోర్డ్, ఫ్లూట్లో మీరు నేర్చుకోవచ్చు. ₹1 ఫీజుకి. ఇన్స్ట్రుమెంట్ కావాలంటే 11, 20, 50 తీసుకోవచ్చు. ఇవ్వలేని వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంటుంది, తీసుకోవచ్చు. ఓకేనా? గిటార్, కీబోర్డ్, ఫ్లూటు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫ్లూట్, గిటార్ ఏదో ఒకటి వాయించాలి. ఈరోజు నేర్చుకొని పోవాలి. అయిపోయిందా మన టైం? కదా ఐఎమ్ ఏ గుడ్ బాయ్నా? ఇంకో నిమిషం మాట్లాడు సార్. థ్యాంక్ యూ. మూర్ఖుడి మాట ఎంత డేంజరో ఈ సమాజానికి, మేధావి మౌని కూడా అంతే డేంజరు. పాయింట్ అర్థమైందా? మూర్ఖుడి మాట ఎంత డేంజర్ ఈ సమాజానికి, మేధావి మౌనం కూడా అంతే డేంజరు. మూర్ఖుడి మాట నాకు వస్తే నేను ఇస్తా, మేధావి మాట నేను ఇస్తే నాకు వస్తుంది. యోగుల మాట నాకు రాకపోయినా నేను ఇస్తూనే ఉంటాను. ఇప్పుడు కొట్టండి. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరు, కానీ వాళ్ళకి అందరికి ఇస్తుంటారు. కాబట్టి మనకి ఏం వచ్చిందో ఇవ్వాలి. ధనం ఒకటే కాదు, మనకు తెలిసిన సబ్జెక్ట్. నేను సివిల్ ఇంజనీర్ని, 25 ఏళ్ళు ఇంజనీరింగ్ పనిచేసా బెంగళూరులో. ఆ ఫైల్ చూపిస్తాను తర్వాత. యూట్యూబ్లో గిటార్ అని చూడండి. నాకు 2000లో కాంట్రాక్టర్ కారు, టాటా కారు ఉండేది. కారు బంగ్లాలో 10 బంగ్లాలు ఉండేవి 2000లో. చిరంజీవి గారు ఇల్లు కట్టించి నాకు ఫోటో చూపిస్తాను. అక్కడ నాకు సుఖం ఉంది, సంతోషం లేదు. ఇప్పుడు జ్ఞానానికి వచ్చిన తర్వాత 2009లో 10లో కనీసం నేను ఫుట్పాత్లో కూర్చొని 10 మందికి నేర్పిస్తే ఫుట్పాత్ వాళ్ళకి ఇక్కడ ఆనందం నాకు అక్కడ లేదు. అందుకని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్యామిలీకి ఏం కావాలో అరేంజ్ చేసి ఇచ్చేసి, నేను ఫ్యామిలీని వదిలేదండి. వాళ్ళకి ఏం ఎక్కువ 50 లక్షలు కాబట్టి ఎక్కువ రూపాయలు అమౌంట్ ఇచ్చేసి ఇల్లు ఇచ్చేసి మీరు హ్యాపీగా ఉండండి, నాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఇది వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వచ్చేసాను. ఇప్పుడు అన్ని ఫుట్పాత్లు నావే. ఢిల్లీలో ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్, రిషికేష్, హైదరాబాద్ రవీంద్ర భారతి, ఇక్కడ మన ఇది బెంగళూరు సమ్ డిఎస్పి ఆఫీసులు, ఇలాగ చాలా ఉన్నాయి. అన్నింటిలో క్లాసులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు టైం లేదు కాబట్టి తర్వాత తీసుకుంటాను. విషయం తెలుసుకోండి. ఒకసారి ఫ్లూట్లో చూపించేసి ఆ తర్వాత క్లోజ్ చేస్తాను. ఓకే మేడం? సబ్జెక్ట్ అయిపోయింది. ఒకసారి ఫ్లూట్లో చూపిస్తా. ఇలా పెట్టుకొని ఇది సౌండ్ హోల్, ఇది ఎయిర్ హోల్స్. సౌండ్ హోల్ దగ్గర ఒక ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవాలి తెలుసు కదా, ఇంగ్లీష్కి ఇస్తేవాలి. నవ్వడే కొంచెం అప్ప 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 అలా ఇంగ్లీష్కి ఇచ్చేసి ఫూ అంటే ఆయన తిట్టినా, పిల్లకాయలు వేసినా, ఏదైనా బాధ వేసినా ఫూ అంటాం. ఆ ఫూ అనేది ప్రేమతో అనాలి. అప్పుడు సా వస్తుంది. నెక్స్ట్ రీ, గా, మా,
పాద నీస 7 స్వరాలు. అంటే సరిగమ నాకు కొంచెం యాక్సిడెంట్ అని ఢిల్లీ నుంచి వచ్చాను, తలంతా పగిలి కొంచెం 2 రోజులు చాలా ఇదిగా ఉంది, కానీ కంపల్సరీ మన శివగాయ కోసం వచ్చాను. సో అందువల్ల కొంచెం ఇదిగా ఉందన్నమాట. ఇప్పుడు దీంట్లో సరిగమ వరకు తెలిస్తే సరి సా మాగా వరకు చేయొచ్చు. ఓకే, అలాగే గిటార్లో చూపిస్తాను తర్వాత, టైం లేదు కాబట్టి గిటార్లో చూపిస్తాను తర్వాత. ఇప్పుడు సబ్జెక్ట్ తెలుసుకోండి, సంగీతం నేర్చుకోండి. ఇళయరాజా చెప్పాడు సంగీతం నేర్చుకుని జైల్లో టెర్రరిస్ట్ సాధువులుగా మారుతుంది. నేను ఇంజనీరింగ్ టెర్రరిస్ట్ని, ల్యాప్టాప్లు కంప్యూటర్ బాగా కొట్టేవాడిని. టైంకి పని చెప్పితే మా అసిస్టెంట్లు 5-6 మంది అసిస్టెంట్లు ఇంజనీరింగ్. టాటా నానో కార్ నా లాస్ట్ ప్రాజెక్టు, అంత పెద్ద ప్రాజెక్ట్ చేశాను. మా ఎంఎన్సీ కంపెనీ కాబట్టి, ఐఎస్ఓ కంపెనీ కాబట్టి టైం మేనేజ్మెంట్ ఉండాలి. 1 గంట లేనైనా పెనాల్టీ క్లాస్ ఉంటుంది, అందుకని కొంచెం టెన్షన్ ఉంటుంది అనమాట. అంత టెన్షన్ ఉన్నాను నేను. ఇప్పుడు అవన్నీ వదిలేసి ఇప్పుడు ఫుట్పాత్లు ఉంటాను. అప్పుడు హ్యాపీగా ఈ కాలు మీద కాలు వేసుకుని ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, ఈ చెట్టు నాదుకుంటే హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, అప్పుడు సుఖంగా ఉన్నాను. థ్యాంక్ యూ. కాబట్టి దయచేసి తర్వాత రండి, మధ్యలో ఎక్కడ టైం ఇస్తే తర్వాత చూసుకుందాం అంతే. ఫ్లూటూల్ అడ్వాంటేజ్ మెయిన్ అది. ఇక పిల్లకాయలకి మెమరీ పవర్ పెరుగుతుంది. 9th స్టాండర్డ్ ఆర్డినరీ పాస్ అయిన వాళ్ళని 10th తీసుకొచ్చేసి వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పిస్తే వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. 10th సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఆర్డినరీ పాస్ అయ్యారు. ఇది లైవ్ ఎగ్జాంపుల్. మా కూతురు 10th ఆర్డినరీ పాస్ అయిన మా ఇలా తిరుగుతుంటాను కదా, పట్టించుకోలేదు, ఆర్డినరీ పాస్ అయింది. డిప్లొమాలో మ్యూజిక్ మెటీరియల్ చేయించిన తర్వాత 75% పాస్ అయింది. సో ఇవి లైవ్ ఎగ్జాంపుల్స్ నాకు. కాబట్టి ఇది అందరూ పంచాలని అక్కడ కోడ్ రాస్తుంది. ఇప్పటికీ ఇంజనీరింగ్ కంపెనీలోనే నాకు పిలుస్తున్నారు. నాకు ఎందుకు అక్కడ సుఖం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకని ఎప్పుడైనా మా ఫ్యామిలీకి డబ్బులు కావాలంటే ఒక పార్ట్ టైం పని చేసి ఒక 50,000 లక్ష రూపాయలు వస్తుంది, ఇచ్చేసి మళ్ళీ నా పని చేసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. మధ్యలో బ్రేక్ టైంలో కాసేపు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ జోక్ చెప్పాలా? ఒక జోక్ చెప్పి క్లోజ్ చేద్దామా? జోకు ఇప్పుడు ఒక చిన్న జోకు. నేను పొద్దున్నే లేచి పేపర్ చదువుతున్నాను. పేపర్ వాడు బిల్లు తెచ్చిచ్చాడు. 105 రూపాయలు బిల్లు అయింది. నా దగ్గర 100 రూపాయలు ఉంది. 100 రూపాయలు పెట్టేసి బెడ్రూమ్కి వెళ్ళి మామిడి పర్సు తీసేసి 5 రూపాయలు తీసా. పర్సు తీయగానే అంతటా నా ఫోటో కనపడింది. నేను ఎప్పుడు మామిడిని అరుస్తుంటా. ఆ మామిడి 7వ తరగతి అక్క కూతురు, నేను ఇంజనీరింగ్, గోల్డ్ మెడల్స్ రకరకాలు ఉన్నాయి. నేను అరుస్తుంటాను కదా, నువ్వు పని చేయొద్దు, చదువుకో, ఏదైనా ధ్యానం చెయ్యి అలా అరుస్తుంటాను కదా. నువ్వెందుకు అయిపోయింది మేడం, నువ్వెందుకు నా ఫోటో పెట్టుకున్నామంటే ఆవిడ చెప్పిన సమాధానము నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఉల్టాగా ఉంది. ఆవిడ ఏం చెప్పండి ఒకసారి. నా ఫోటో చూడంగానే ఏం చెప్పింది? ఆ ఫోటో చూడంగానే ఇదే నాకు పెద్ద సమస్య, దీన్ని 20 ఏళ్ళ నుంచి భరిస్తున్నాను, నాకు ఎంతకంటే పెద్ద సమస్య ఉంది అంటున్నంట. అప్పుడు సమస్య తగ్గిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్ యూ సార్. గట్టిగా క్లాస్ కొన్ని లక్షల మందికి తన గ్రూప్ నేర్పించారండి కడతాల్లో. మంచి కళ ఉంది ఆయన దగ్గర. మరి మధ్యాహ్నం తన యొక్క ఆర్ట్ని నిరూపించుకుందాం. ఇప్పుడు టిఫిన్కి వెళ్దామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు 8:30 నుంచి 10 వరకు టిఫిన్ బ్రేక్ అండి. 10 తర్వాత అసలు పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని గురించి శైలజా మేడం గారు చెప్తారు. ఆ తర్వాత కాళహస్తి కాణిపాకం నుంచి రాధిక మేడం వచ్చారండి. రాధిక మేడం సందేశం కూడా ఉంటుంది. అందరూ తొందరగా టిఫిన్ చేసేసి స్నానాలు చేసేసి 10 కల్లా రెడీ అయిపోవడం, తొందరగా ఇక్కడికి వచ్చేయండి. థ్యాంక్ యూ. ఈ కాణిపాకమే వచ్చారు. సంగీతానికి అంగీకరించాడు. ప్రతి వాటికి ఇలా రాశారు. ఎట్లంటే ఢిల్లీలో ప్లాట్ఫామ్ జరుగుతున్నాడు. డబ్బులకి సంగీతం చెప్పడం లేదు, ప్లాట్ఫామ్ సంగీతం నేర్పించాలి. సంగీతం నేర్పిన
ట్యూన్ కాకపోతే డాక్టర్ శివ గారికి లేదా పిఎంసీలో న్యూస్ వస్తుంది తప్పట్లేదని. స్టేజ్ మీద ఇలా కూర్చోమనండి, ఇలా కూర్చోమనండి. మాస్టర్స్ బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చేయాలండి. మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ టిఫిన్ చేశారండి. అందరూ పేరు పేరుగా ఉన్నారు. అందరూ తిన్నారా? టీ తాగారా? ముందు టీ తాగితేనే చక్కగా సామాన్యంగా వచ్చి కూర్చొని క్లాస్ అంటారు. టీ తాగలేదనుకోండి మళ్ళీ మొత్తం అంతా తాగలేదే ఉంటుంది. అందరూ తిన్నారు కదా, ఆటలు అవ్వలేదు కదా. ఒకసారి పత్రిజీ మహిళా చైతన్యానికి గట్టిగా క్లాస్ కొట్టాలండి. గట్టిగా. మరి టీ చేశారు కదా, ఇంకా. ఓకే. మరి పత్రిజీ మహిళా చైతన్యం మరి నిన్నటి నుంచి మనం క్లాసు జరుపుకుంటూ ఉంటున్నాం. పత్రిజీ మహిళా చైతన్యం యొక్క ఉద్దేశం అత్యంత ఆదర్శ సూత్రాన్ని ప్రతి ఒక్కరిలోనూ కూడా అది ఇంగిపోయేలాగా మనం చేస్తామని అనే ఉద్దేశంతో పత్రిజీ మహిళా చైతన్యాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి నిన్నటి నుంచి ఒక్కొక్క మాస్టర్ 18 ఆదర్శ సూత్రాల్లోంచి ఒకటి తీసుకొని అందరూ వివరించడం జరిగింది. మరి అసలు 18 ఆదర్శ సూత్రాల గురించి చెప్పి పత్రిజీ మహిళా చైతన్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మాస్టర్స్ ఇచ్చారా, ఎలా ఇచ్చారు, ఏం చేశారు, పత్రిజీ మహిళా చైతన్యం ఇంత సక్సెస్ఫుల్గా ముందుకి ఎలా వెళ్తుంది అనేది మనం శైలజ మేడం దగ్గర నుంచి తెలుసుకుంటామండి. మరి పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఆ మేడం దగ్గర నుంచే వచ్చింది. ఆ మేడం మాటల్లోనే మనం విందాము. మరి శైలజ మేడం అంటే ఎవరికి తెలియని ఎవరు లేరు. రాజమండ్రిలో పేరవారి ట్రస్ట్ మెంబర్గా ధ్యాన కుటుంబంగా మారిపోయారు. వాళ్ళందరూ కుటుంబం కూడా కుటుంబం అంతా ధ్యానానికి సేవ చేస్తూ ఎన్నో క్లాసులు, శాఖాహార ర్యాలీలు, ఎంతో మందిని మానంతోని ఎంతో చక్కగా మార్చి ఒక శిల్పిగా తయారు చేసిన శైలజ మేడంకి గట్టిగా క్లాస్ కొడుతూ మనం ఆహ్వానం పెడుతున్నాము. థ్యాంక్ యూ అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రియమ్మకి గట్టిగా క్లాప్స్ కొడదామండి. గట్టిగా క్లాప్స్ కొట్టడం కూడా ఒక చైతన్యమే అండి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. పత్రిజీ మహిళా చైతన్యం 18 ఆదర్శ సూత్రాలు అర్థమైంది అండి. నిన్న అంతా మనం చెప్పుకున్నాం. పత్రి సార్ ఆయన జీవితాన్ని అంకితం చేసి ఈరోజు ఎంత సొసైటీని నిలబెట్టారంటే 18 ఆదర్శ సూత్రాలు గల్లీ గల్లీ చెప్పుకుంటా ఆయన కుటుంబాన్నే పక్కన పెట్టి ఈ 18 ఆదర్శ సూత్రాలు అనేవి మన ఇంటింటి ధ్యానంలాగా అందరికీ ఇచ్చి వెళ్ళిపోయారు. అసలు ఈ 18 ఆదర్శ సూత్రాలు ఎంతమందికి తెలుసండి? అంటే మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళ కాదా? చూసారా? పత్రిజీ ఏదైతే ఆయన లక్ష్యంలో మొదటి భాగంగా ఉన్న 18 ఆదర్శ సూత్రాలు ఇప్పటిదాకా మనం తెలియలేదు అంటే నిజంగా చాలా బాధాకర విషయం. మరి పత్రి సార్ 18 ఆదర్శ సూత్రాలు అంటే పత్రి సార్ అంటే 18 ఆదర్శ సూత్రాలు. ఆయన చాలా సింపుల్గా ఇచ్చారు మనకి. ప్రతిదీ కూడా చాలా ఈజీగా ఇచ్చారు కదా, అందుకే మనం తెలుసుకోలేకపోతున్నాం. కష్టంగా క్రియాయోగం చేయండి అని కూర్చోబెట్టి నడువు నిలబెట్టమని కూర్చోబెడితే మనం కష్టానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నాం. అవునా కాదా? మరి ఇప్పుడు దాకా 18 ఆదర్శ సూత్రాల గురించి తెలియకపోవడం ఏంటంటే సార్ యొక్క ఏఎంఐ అది, ఆయన జీవిత ఆశయమే అది. ఈ 18 ఆదర్శ సూత్రాలు సార్ చెప్పారండి. 18 ఆదర్శ సూత్రాలు ఒక భగవద్గీతలో 18 అధ్యాయాల్ని మొత్తం కలిసి ఈ 18 ఆదర్శ సూత్రాలు అని
తిరుపతిలో జరిగిందంట. పత్రి సార్ 18 ఆదర్శ సూత్రాలు గురించి రాస్తున్నప్పుడు చాలామంది ఆ 18 ఆదర్శ సూత్రాలు చదువుతుంటే సారు చెప్తుంటే, సార్ ఇంత కష్టంగా ఇచ్చేసారేంటి, చాలామంది మాంసాహారం వద్దు అంటే రావటం మానేస్తారు, విగ్రహారాధన వద్దంటే మానేస్తారు, అలా ఇచ్చేరేటని కొన్ని ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పారట పత్రి సార్కి. నాకు ఓ పిరమిడ్ మాస్టర్ చెప్పారనమాట, అదే మీకు చెప్తున్నాను. అయితే అప్పుడు పత్రి సార్ అన్నారట, ఇందులో తీయవలసింది ఏదీ లేదు బాబు, పై లోకాల నుంచి ఇచ్చిన 18 ఆదర్శ సూత్రాలు. ఒక వ్యక్తి ముక్తి పొందాలంటే ఈ 18 సూత్రాలు ఆచరించి తీరవలసిందే. దాన్ని ముక్తి అంటారా, ఎన్లైట్మెంట్ అంటారా, ఆనందం అంటారా, ఆరోగ్యం అంటారో ఎవరికాలు రాసుకోవాల్సిందే. మరి అటువంటి అద్భుతమైన 18 ఆదర్శ సూత్రాలని పత్రి సార్ ఇచ్చారు. మరి ఆ 18 ఆదర్శ సూత్రాలకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాము. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉండేవారు, ఏమని, మేడం శ్వాస మీద ధ్యాస పెట్టమంటున్నారు, చక్రాల మీద ధ్యాస పెట్టాలా, ఏ చక్రం మీద ధ్యానం చేస్తే మాకు ఆరోగ్యం బాగుంటుందండి, స్వాదిష్టానమా అనాహతమా, దేని మీద దృష్టి పెట్టాలో మాకు తెలియట్లేదండి అని చాలామంది ఫోన్ చేస్తే సార్ చెప్పింది శ్వాస మీద ధ్యాస. ఎందుకంటే 16 సంవత్సరాలు అయిందండి ఈ మెడిటేషన్లోకి మేము వచ్చి, ఏ రోజు దేని మీద ధ్యాస పెట్టలేదు, ఓన్లీ శ్వాస మీద ధ్యాసే. ఏది కోరుకోలేదు, నాకు అది కావాలి ఇది కావాలి. అప్పట్లో మాకు పత్రి సార్ ఇచ్చే టీచింగ్ ఎలా ఉండేదంటే, నువ్వు శ్వాసను గమనిస్తే నీవు ఏది అడగక్కర్లేదు, నీకు ఏది కావాలో నీ దాకా వచ్చి చేరుతుంది అని పత్రి సార్ పక్కాగా చెప్పేవారు మాకు. మరి ఈరోజు ఎందుకండి ప్రతిదానికి ఒక్కొక్కటి సంకల్పాలు పెట్టుకోవడం, దాని గురించి వెప్పర్లాటం, 41 రోజు చేశాను ఇంకా రాలేదంటాం. నిజంగా చాలా ఈ ఫోన్లు చూసి ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు మాకు అసలు. ఏంటి ఒకళ్ళైతే ఏమండి నేను తాడే లేదండి, నాకు తాడే లేకపోతే ధ్యానం చేయకూడదట కదండి చాలామంది మాస్టర్లు, మీ మాస్టర్లే చెప్తున్నారు. అసలు ఏమన్నా అర్థం ఉందండి? తాడే లేకపోతే నువ్వు గ్రేట్ కాదు, తాడే లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు, ఏంటిది సార్ మనకి ఇచ్చిన జ్ఞానం అదా? ఈ జన్మలో తాడే నీకుందంటే ఈ తాడే ద్వారా నువ్వు ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని 10 మందికి పంచవలసిన అవసరం ఉంది. నీకు లేదు అంటే గత జన్మలో నీకు తాడే ఉంది, ఈ జన్మలో నీకు అవసరం లేదు అంటే ఇక్కడ అందరూ గొప్పవాళ్లే, ఎవరు తక్కువ ఎక్కువ ఏ రోజైనా పత్రి సార్ దగ్గర విన్నామండి? అలా ప్రతి వాళ్ళు ఫోన్లు చేయటం అడగటం చాలా బాధ అనిపించేది ఒక్కొక్కరికి చెప్తున్నప్పుడు. 16 సంవత్సరాల ధ్యానంలో కూడానండి ఎన్నో అనుభవాలు వచ్చినాయి, తాడే విజన్స్. కానీ సిద్ధుల్లో కూడా ఎప్పుడు ఇరుక్కోలేదు నేను, ఎందుకంటే పత్రి సార్ మాకు ఇచ్చిన గైడెన్స్. ఒక మాస్టర్ కనిపించారు ధ్యానంలో, నాకు ఒక అనుభవం వచ్చింది అని అంటే ఒకటే అనుకునేదాన్ని, ఓకే ఈ మాస్టర్ కనిపించారు, ఒక సందేశం ఇచ్చారు, కానీ ఈయన కనిపించిన తర్వాత నా అరిషడ్ వర్గాల్లో మార్పు అయినా రావాలి, నేను భౌతికంగా ఏదైనా పనిలో అయినా డెవలప్ అవ్వాలి, లేకపోతే ఈ అనుభవం నాకు ఎందుకు? అవునా కాదండి? ఇప్పుడు నాకు శివుడు కనిపించాడు, శివుడు కనిపిస్తే సో వాట్? శివుడు కనిపించిన తర్వాత నీ మాట తీరు మారిందా, నీ ఎనర్జీ పెరిగిందా, లేకపోతే నువ్వు సేవలో ఇంకా ముందుకు వెళ్ళావా? ఈ మూడు లేనప్పుడు నాకు శివుడు కనిపించాడు నేను గ్రేటు, నాకు శివుడు కనిపించాడు నేను గ్రేట్ అంటే మనం అదే అండి సిద్ధుల్లో ఉండిపోవడం అంటే. ఇలా చాలామంది ఫోన్లు చేయటం, వాళ్ళకి ఫోన్లో చెప్పడం జరిగింది. తర్వాత సారు నుంచి వచ్చిన ఆలోచన ఏంటంటే, సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత చాలా బాధపడి చాలా ఏడ్చానండి నేనైతే. ఎందుకంటే ఆయనతో ఉండి ఆయనతో తిరిగి ఆయన చేతి వంట తిని ఆయన గైడెన్స్లో ఎన్నాళ్ళు మనం ప్రయాణించాం. ఆయన లేరు అనే విషయాన్ని చాలా బయటికి రావడానికి టైం పట్టింది నాకు. చాలామంది అన్నారు, శైలు మేడం నువ్వు ఇంకా ఎన్లైట్మెంట్ అవ్వలేదు, ఇంకా బాధపడుతున్నావేంటి, పత్రి సార్ వెళ్ళిపోయిన తర్వాత ఆనందంగా డ్యాన్స్ చేయాలన్నారు. నేను ఎన్లైట్మెంట్ అయ్యానని ఎవరు చెప్పారండి? నా గురువు తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువ నా గురువు. అటువంటి గురువు యొక్క ఆయన యొక్క సాంగత్యం మిస్ అయ్యాం. అవునా కాదా అండి? అవునా లేదా? ఎన్నున్నా సార్ చైతన్యం ఉంది, సార్ చైతన్యంతో నడుస్తున్నాం, అందరిలోనూ సార్ ఉన్నారు, కానీ ఏదో మిస్ అయినట్టు ఉందా లేదా? ఒప్పుకోవాలండి మనం ఏదైనా. ఉందా? ఎంతమంది ఉంది చెప్పండి. ఓకే, ఇప్పుడు మిస్ అయిన ఫీలింగ్ మనకు ఉంది. మనం ఏం చేయాలండి? సార్ యొక్క ఆశయాన్ని మన ఆశయంగా తీసుకెళ్తే సార్ మనతో ఉన్నట్టే.
సార్ ఆశయం ఏంటంటే 18 ఆదర్శ సూత్రాలు. ఆయన చెప్పే ప్రతి కొటేషన్, ఆయన చెప్పే ప్రతి మాటని మనం జనాల్లోకి తీసుకువెళ్ళాలి. అదే పత్రిజీ మహిళా చైతన్యం. అలా బాధపడుతున్నప్పుడు ఒకరోజు ధ్యానం చేసి ఏడుస్తూ పడుకున్నానండి. ఆ రాత్రి పత్రి సార్ కల్లో కనిపించి 2 భుజాలు పట్టుకుని, ఇప్పుడు నేను అనుకున్నాను నా పని వర్క్ అయిపోయింది, ఇంక సార్ లేకపోతే ఇంకేం చేస్తామని. ఆ టైంలో సారు 2 భుజాలు పట్టుకుని ఇలా పడుకున్న దాన్ని ఇలా లెగదీసి, ఇంకా చాలా పని ఉంది నీతో, ఇలా బాధపడితే ఎలా అని వచ్చిందన్నమాట. రాగానే ఉలిక్కిపడి లేచి మళ్ళీ బాధపడ్డారు. ఆ తర్వాత ఈ పత్రిజీ మహిళా చైతన్యం, ఈ 18 ఆదర్శ సూత్రాలు జనాల్లోకి తీసుకెళ్లాలని ఆయన నుంచి వచ్చిన ఆలోచన అండి ఈరోజు పత్రిజీ మహిళా చైతన్యం. ఇది పత్రి సార్ యొక్క ఆలోచన. గట్టిగా క్లాప్ కొడదాం. అనారోగ్యంగా ఉందా? 18 ఆదర్శ సూత్రాలు ఆచరించండి, నిమిషాల్లో బయటకు వస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉందా? 18 ఆదర్శ సూత్రాలు ఆచరించండి, దాని నుంచి బయటకు వస్తారు. ప్రతి దానికి సొల్యూషన్ 18 ఆదర్శ సూత్రాలు. అలాగే పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, గురువు యొక్క గొప్పతనం మనం ఉన్నప్పుడు చాలామంది తెలుసుకున్నాం, కానీ చాలామంది కొత్త వాళ్ళు మేము మిస్ అయ్యాం అనుకుంటున్నాం. కానీ వాళ్ళందరూ కూడా పత్రి సార్ని ధ్యానంలో మేము చూసామండి, పత్రి సార్ని మేము కొత్తగా వచ్చాం, మాకు మొన్న ధ్యానంలో కనిపించారు, సెకండ్ ఇచ్చారు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అవునా కాదా? ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్న బాడీ పరంగా లేకపోయినా మనకి ఆయన చైతన్యం ఎప్పుడు మనతోనే ఉంది. పత్రి సార్ చెప్పారు 18 ఆదర్శ సూత్రాలు, విగ్రహారాధన వద్దు. ఎంతమంది మానేరు? అందరూ పిరమిడ్ మాస్టర్లే కదండి. ఇంకేనా డౌటా? తప్పట్లు కొడదామండి వీళ్ళందరికీ. ఒక గురువుని నమ్మేము అంటే, ఒక గురువు దగ్గరికి వచ్చాం, ఒక గురువు నమ్మేమంటే మనస వాచ కర్మణ 3 అంకితం అయితేనే మనం ఎదుగుతూ ఉంటామండి. ధ్యానం చేస్తామండి, మోకాళ్ళ నొప్పులు తగ్గలేదేటండి, ధ్యానం చేస్తున్నామండి మేము అనుకున్నది అవ్వలేదేటండి అంటే కారణం ధ్యానం యొక్క ఫాల్ట్ కాదు. ఈ ధ్యానం కాకపోతే ఇంకో ధ్యానం, ఏమంటే ఇందులో అవ్వట్లేదండి ఇంకో ధ్యానం. పత్రి సారు అన్ని ధ్యానాల్ని కూడా ఆయన ఆచరించి తెలుసుకుని ఏదైతే సులువైనదో అదే మనకి ఇచ్చారండి. ఆయన తిరిగి కష్టపడి నేర్చుకుని సులువుగా హాయిగా రిలాక్స్గా కాళ్ళు జాబ్కుని మరి నువ్వు ధ్యానం చేయి, నడుము ఎవరు నిలబెట్టమన్నారని ఇంత సులువుగా వస్తే మనకి ఏదైనా చులకనగా ఉంటుంది కదండి. అవునా అవునా చెప్పండి. ఇలా నిలబడమన్నారా పత్రి సారు? నడుము నిలబెట్టమన్నాడా? ఏం కాదు కదా. చాలా సుఖ స్థిర ఆసనంతో హాయిగా ధ్యానం చేయండి, శ్వాసను పట్టుకోండి. ధ్యానాలు కూర్చోవాలి 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 అంటూనే చెప్పారు అందరికీ. అంటే ధ్యానంలోనే మనకు సొల్యూషన్ వస్తుంది, బయట ఎక్కడ మనకు సొల్యూషన్ రాదు. అదో సార్ లేరంటే అది అక్కడ ఎవరో గురువు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. అక్కడ సొల్యూషన్ రాదండి, వచ్చినట్టు ఉంటుంది కానీ మన లోపల సాటిస్ఫాక్షన్ ఉండదు. కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి మీరు. పత్రి సార్ మనకి ఇవ్వాల్సిందంతా ఇచ్చారు కాబట్టి ఏదైతే నమ్మామో, ఇప్పుడు పత్రి సార్ శ్వాస మీద చేస్తే ఒక కాలు ఒక పడం మీద వేస్తున్నాం, ఇంకొకటి ఇంకో కాలు ఏమో ఇంకో పడం మీద వేస్తున్నాం. మనకు కావాల్సింది ఏం అడుగుతున్నాం? ఆత్మ సాక్షాత్కారమో లేకపోతే ముక్తో లేకపోతే ఆనందమో అడుగుతున్నాం. ఈ 2 పడవల మీద ప్రయాణం అవుతుందా అండి? మాట్లాడాలి. అవుతుందా అవ్వదా? మరి 2 పడవల మీద ప్రయాణం. పత్రి సార్ అంటారు ఎప్పుడు చెప్పేవాడు తప్పేం లేదు, వినేవాడిదే తప్పు అంటారు. ఎందుకంటే పత్రి సార్ అన్ని రకాల ఫ్రూట్స్ మనకి ఇచ్చేశారు. పిఎస్ఎస్ఎం అంటే అన్ని రకాల వ్యక్తులు ఇందులోనే ఉంటారు. అవునా కదా? పత్రి సార్ ఏ టైప్ అంటే నాకు తెలిసిన అవగాహనలో చెప్తున్నానండి. ఒక సూఫీ బుక్లో చదివాను, ఒక సూఫీ గురువు ఎలా ఉంటాడు అని. ఆ బుక్ చదువుతుంటే నాకు పత్రి సారే గుర్తొచ్చారు. అయ్యి బాబు పత్రి సారే సూఫీయే పత్రి సార్ అని నాకు ఆ తర్వాత అర్థమైంది. మన చంటి పిల్లకి అన్నప్రసన్న చేస్తూ ఉంటామండి. చేసినప్పుడు ఆ పిల్లకి ఏం చేస్తామండి? ఒక భగవద్గీత, తర్వాత ఏమో పువ్వులు, తర్వాత మందు సీసా, అన్ని రకాల యావగేషన్లు అక్కడ పెడతాం లేదా? ఫంక్షన్ చేస్తాం కదా. చేసినప్పుడు ఆ పాప పాక్కుంటూ వెళ్ళి ఏది పట్టుకుంటుందో వెయిట్ చేస్తాం. మనం వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తామా? చూపించాం కదండి. ఏదైతే తను పట్టుకుందో అదే తన
లైఫ్ అని దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెడుతుందని మనం అందరం అనుకుని నవ్వుకుంటాం. అలాగే గురువులు కూడా మన చుట్టూ అన్ని రకాల పెడతారట. ఒక ధ్యానం అనేది మనకు అప్పచెప్పి చుట్టూ రకరకాల యావగేషన్ పెట్టి గురువు వెయిట్ చేస్తూ ఉంటాడంట. వీడు వెళ్ళి ఏం పట్టుకుంటాడో, ఏది పట్టుకుంటే మందు సీసా పట్టుకున్నాడు అనుకోండి, కొన్ని జన్మల దాకా అది తాగుతూ అది తప్పని తెలుసుకుని మళ్ళీ గురువు దగ్గర రావాల్సిందే. ఆ వచ్చేదాకా ఈ ధ్యానాన్ని గురువు వెయిట్ చేస్తాడటండి శిష్యుడి గురించి. ఎంత గొప్ప వర్డ్ అండి అది. శిష్యుడి గురించి గురువు వెయిట్ చేస్తాడట జన్మలు. అలా పత్రి సార్ మన అన్ని రకాలు ఇచ్చాడు, కానీ అసలైంది శ్వాస మీద ధ్యాస అని కూడా మనకి ఇచ్చాడు. కానీ ఇది కాదు అని మనం ఎటు పరిగెట్టినా మళ్ళీ ఏదో జన్మకి తిరిగి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టవలసిందే. పత్రి సార్ గల్లీ ఎందుకు తిరిగారండి, ఇంటింటికి ఎందుకు తిరిగారు? చెప్పేసి అందరు గురువులాగా కుర్చీలో కూర్చుని నన్ను టచ్ చేయొద్దు అని చెప్పి ఆయన ఒకే పీట మీద కూర్చుండిపోయి ఏమి చెప్పలే. ఇంటికి వచ్చారు, మన కుటుంబాన్ని ఆదరించారు, నువ్వేం చేయాలో చెప్పారు, నువ్వు దారి తప్పిపోయి అలా కాదు ఇలాగని చెప్పారు. అంటే మన ఎదుగుదలకి ప్రతి నెల వస్తానే ఉన్నారు ఆయన. ఒకసారి పత్రి మేడం అడిగారండి సార్ని ఏలూరులో ఉండగా, ఎల్లుని ఊర్లే ఎన్నిసార్లు వెళ్తావు నువ్వు అనే పత్రి మేడం అడిగితే అప్పుడు పత్రి సార్ ఏం చెప్పారో తెలుసా అండి? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తార్ రోడ్డు వేస్తారు, వేసిన తర్వాత ఆ రోడ్డు సరిగ్గా ఉందా, గుంటలు పడిపోయిందో లేదో మళ్ళీ చెక్కింగ్కి వెళ్తారు, అలా నేను అందరికి మళ్ళీ చెక్కింగ్కి వెళ్తానని చెప్పారండి. దట్ ఈజ్ పత్రి సార్. అసలు ఒక గురువు శిష్యుడికమే మనకు తెలుసు. ఒక గురువు అంటే నువ్వు శిష్యుడివి అంటమే మనకు తెలుసు మన పురాణాల్లోంచి. కానీ శిష్యుడు కాదు, నువ్వు నేను సమానం అని చెప్పిన ఏకైక గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీయే. ఆ క్రెడిట్ ఆయనదే. ఆయన తప్ప ఈ భూమి మీద ఇంకా అటువంటి యోగి లేరు, అటువంటి పీస్ లేరు. ఒకసారి పత్రి సార్ గట్టిగా తప్పట్లు కొడదాం. ఎందుకంటే నువ్వు నేను ఒకటే అని చెప్పే గురువు. నేను ఎక్కువ కాదు, నువ్వు తక్కువ కాదు అని ఏ రోజు ఎవరిని చెప్పలేదు. అందరినీ ఒక గురువులుగా ఈరోజు ధ్యానం చేసావంటే నీ అనుభవం 10 మందికి చెప్పు. వేరే సంస్థల్లో అలా ఉందండి. ఎంట్రన్స్ టికెట్లు మళ్ళీ మన ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ ఒక శిష్యరకంగా తీసుకోరు. కానీ పత్రి సార్ ప్రతి మందికి ఎంతమంది వచ్చినా వెల్కమ్ అని చెప్తూ ఎనీ టైం మెడిటేషన్ ATM చేశారు, శ్వాస మీద ధ్యాస. కానీ ఆయన అంత ఇచ్చి వెళ్ళినప్పుడు మనం కూడా దాని వాల్యూ తెలుసుకోవాలండి. దాని గురించి సార్ యొక్క ఆశయాన్ని ఎప్పుడైతే నాకు సార్ కావాలి, సార్ చెప్పింది మనం ప్రచారం చేస్తామో ఆయన మనతో ఉన్నట్టే. ఈ పత్రిజీ మహిళా చైతన్యం వర్క్లో మేము అందరం అదే ఫీల్ అవుతున్నామండి. సార్ చెప్పిన 18 ఆధార సూత్రాలు అది చెప్పుతున్నప్పుడు, ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఈ పత్రిజీ మహిళా చైతన్యం కూడా అందరూ ధ్యానం చేసే ధ్యానంలోంచి వచ్చిన ఆ పేరే మేము పత్రిజీ మహిళా చైతన్యం అని తీసుకున్నామండి. ఇది ఓన్లీ పత్రి సార్ యొక్క ఆలోచన, ఆయన యొక్క ఏయం, ఆయన యొక్క చైతన్యం. కాబట్టి ఇటువంటి గొప్ప చైతన్యం, ఇటువంటి అవకాశానికి మా మహిళలందరికీ, మనందరి మహిళలందరికీ ఇచ్చినందుకు పత్రి సార్కి ఒకసారి గట్టిగా తప్పట్లు కూడా. విగ్రహారాధనకు వద్దామండి. విగ్రహ ఆరాధన అంటున్నాం. నేను చాలా పూజలు చేశానండి, చాలా నోములు. నా నోములు పూజలు చాలా భయంకరంగా ఉండేవి. ఎందుకంటే అమ్మవారు టెంపుల్ ఉండేదండి, ఒక చెట్టు కింద అమ్మవారు ఉండేవారు. అక్కడికి వెళ్ళి 108 బిందులతో పసుపు నీళ్ళు స్నానం, ఇన్ని ప్రదక్షిణలు, పొల్లు దండాలు. మా వారు నన్ను చూసి అల్లిపోయేవారు. ఏమో అంత కఠినమైన చేకి అంటే ఏంటో, దేవుడు ఎక్కడుంటాడో తెలుసుకోవాలనే తపన చిన్నప్పటి నుంచి. ఎందుకు పుట్టిస్తున్నాడు, ఎందుకు చంపేస్తున్నాడు, అసలు భగవంతుడు ఉన్నాడా లేదా, ఈ పూజలన్నీ ఎటు వెళ్ళిపోతున్నాయి అనే ఒక ఆలోచన. కానీ పూజలు బాగా చేసేదానండి. పత్రి సార్ కనిపించిన తర్వాత, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇదేంటి విగ్రహారాధన వద్దంటున్నారు, అసలు తెల్లారులేస్తే అదే కదా చాలా ముఖ్యమైనది మన జీవితంలోని అని అనుకున్నా. కానీ అప్పుడు అర్థమైందండి, ధ్యానం చేశాక ఒక క్లాస్లో చెప్పారనమాట పూజ అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి చెప్పిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. ఓహో సార్ చెప్పారు, ఓకే ఇది నిజమా కదా, ప్రాక్టికల్ చేయాలా లేదా అండి? ప్రాక్టికల్ చేశారా? ఏదైనా సరే పత్రి సార్ చెప్పింది ప్రాక్టికల్ చెయ్యండి. చెయ్యితేనే ఆ నమ్మకం మనలో స్ట్రాంగ్గా అవుతుంది. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత మా వారి చెప్పాను, సార్ ఇలా ఈరోజు సార్ వచ్చారు, క్లాస్లో చెప్పారు ఇలాగ విగ్రహారాధన వద్దు అని ఇలా చెప్పారంటే మా వారు అవునా విగ్రహారాధన వద్దన్నారా అని ఆశ్చర్యపోయారు.
ఆ తర్వాత ఒకరోజు వర్క్షాప్కి క్లాస్కి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పూజల గురించి చెప్పారు. చెప్పిన తర్వాత నేను మా వారు మా పిల్లలు కూడా ఆ క్లాస్కి వెళ్ళామన్నమాట. వెళ్ళి ప్రేమనాథ్ సార్ చెప్పారండి, పూజా విధానం ఎందుకు వద్దో చెప్పారు. అప్పుడు అర్థమైందండి. ఎందుకంటే పూజ అనేది భౌతికంగా చేస్తున్నాం, కానీ అసలు ఆత్మజ్ఞానంతో మన ఆత్మతో కళ్ళు మూసుకుని కూర్చుంటే అదే అసలైన పూజ అని ఆ వర్క్షాప్లో తెలుసుకున్నాం. ఓకే, తెలుసుకుంటున్నాం. సబ్జెక్ట్ అందరూ చెప్తున్నారు. ఇప్పుడు సబ్జెక్ట్కి ఎవరికి కొదవలేదు. ఎంతమంది మన జీవితంలో ఆచరణలో తీసుకుంటున్నాము. క్లాస్ విని వచ్చేసామండి. వచ్చిన తర్వాత మా వారిని అడిగాను, పూజ చేయలేదో మరి మన ఇంటి పెద్ద మా వారిని అడిగాను అనమాట. ఏమంటే పూజలు వద్దని మనం విన్నాం కదా, మరి అది ఆచరిస్తేనే కదా అది నిజమో అబద్ధమో తెలుస్తుంది అంటే మా వారు అన్నారు, 3 days అంత గొప్పగా క్లాస్ విని వచ్చి మళ్ళీ పూజ అంటావేంటే, నోనో ఈ రోజు నుంచి పూజ గీజా జాంతానహి, శుభ్రంగా ఆ పూజ గదిలో మనం గంట చేసే పూజ గదిలో మనం 1 గంట ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే భౌతికంగా దీపాన్ని భగవంతుడికి పెడుతున్నామండి. భగవంతుడికి దీపం అవసరమా అండి? సూర్యుడు భగవంతుడే. అంత వెలుగుని ఇంత ప్రకృతిని మనకిచ్చి నడిపిస్తున్న ఆయనకి మనం పెట్టే చిన్న దీపం అవసరం అంటారా? అప్పుడు అర్థమైందండి. కళ్ళు మూసుకుని కూర్చుని అప్పుడు ఆత్మదీపాన్ని వెలిగించాలి అని అప్పుడు పూజ సమయంలో మేము ధ్యానం చేసేవాళ్ళం. ఆ తర్వాత చాలామంది అయ్యి బాబా పూజ మానేశారు, ఏమైపోతుంది, ఏదైనా పూజ చేయకపోతే ఇంటికి మంచిది కాదని రకరకాలుగా అన్నారు అందరూ. అయినా సరే ఎప్పుడైతే ఆ పూజ గదిలో ధ్యానం స్టార్ట్ చేసామో మా జీవితాలు ఆనందమయం అయ్యానండి. కానీ సాహసించాం మేము నిజంగా. ఎందుకంటే ఎప్పుడు వింటాలు అవునంట కాదంట లేదంట, ఆ దీపం పెట్టచ్చంట పర్వాలేదు అనేవాళ్ళు ఉన్నావా లేదా? ఉన్నామండి. కాబట్టి ఏదైతే నమ్ముతున్నామో అది పూర్తిగా మనం అది అవ్వాలి. దానికి ఒక కథ చెప్తానండి. ఒక గురువుకి 3 శిష్యులు ఉన్నారండి. 3 కూడా చాలా గురువు అంటే పిచ్చి ప్రేమ. ఒక బయట నుంచి వచ్చిన ఇంకో గురువు ఒక శిష్యుడు అడుగుతాడు అనమాట గురువుని, వీళ్ళు 3 అంటే మీకు అంత ఇష్టం కదా, వాళ్ళకి మీరంటే అంత ఇష్టం కదా, ఈ 3లో ఎవరికి ఎక్కువ మీరంటే నమ్మకం గురువు గారు అని అడిగితే అప్పుడు గురువు నవ్వుతాడట. నీకు తెలుసుకోవాలందా అని అడుగుతారట. అవును తెలుసుకోవాలందంటే అప్పుడు ఆ గురువుగారు ఏం చేస్తారట, వీళ్ళు 3ని పిలిచి మీ 3 కూడా అడవికి వెళ్ళండి, 3కి 3 సంచులు ఇస్తాను, 3 కూడా అడవిలో కనిపించే పళ్ళు ఉంటాయి కదండి, మొత్తం బస్తా నిండా కూడా పళ్ళు తీసుకురండి అని 3కి చెప్పాడట. ఇతనికి అర్థం అవ్వలేదట. నేను అడిగింది ఏంటి, ఈయన చెప్తుంది ఏంటంటే వెయిట్ చేయని శిష్యుడు చెప్పి వీళ్ళ 3ని అడవికి పంపారు. 3 దిక్కులకి వెళ్ళారు. గురువుగారు చెప్పారు ఆయన చెప్పిన పని చెయ్యాలి అని. 3 సంచులెట్టుకు వెళ్ళిన తర్వాత అడవిలో పళ్ళు కోయటం అంటే మాట్లాడి అడవంతా తిరగాలి, కాయలు పైకి ఎక్కి కొయ్యాలి, ఎన్నో ముళ్ళులు గుచ్చుకుంటాయి, ఎన్నో పురుగులు ఉంటాయి, ఎంతో సాహసం చేయాలి. ఫస్ట్ వాడు ఏం చేశాడట, సగం దూరం వెళ్ళేసరికి ముళ్ళులు గుచ్చుకోవటం ఇవన్నీ చూసి గురువు ఏమన్నా ఇవన్నీ తింటాడా ఏమన్నా చూడొచ్చాడా అని చెప్పి లోపల గడ్డి కుక్కి కొంచెం పైన పళ్ళు పేర్చుకుని సగం వంతు గడ్డి మిగతా సగం వంతు పళ్ళు పట్టుకెళ్తాడంట. రెండోవాడు ఏం చేస్తాడంటండి, అయ్యి బాబోయ్ ఏంటి ఇప్పుడు ఈ లోపలికి ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఏ జంతువైనా తినేస్తే చంపేస్తే నా పరిస్థితి ఏంటి అనేసి 3 వంతులు గడ్డేసి పైన 1 వంతు పళ్ళు పోర్చుకుని రెండోవాడు వెళ్తాడు. 3వవాడు గురువు చెప్పాడు, ముళ్ళు గుచ్చుకున్నా లేదు, పురుగు కుట్టినా లేదు, గురువు చెప్పాడంటే దానిలో మనకి కారణం తెలియకపోవచ్చు కానీ ఎంతో అర్థం ఉంటుందండి. అది నమ్మిన శిష్యుడు ఏం చేశాడట, కష్టపడి ఆ ముళ్ళు గుచ్చుకున్న పాములు ఎదురైనా ఏమి చేసినా రక్తాలు కారుతున్న ఒంటి మీద మొత్తం ఆ బస్తా నిండా ఆ పళ్ళు పట్టుకుని 3వవాడు వచ్చాడట. వీళ్ళు 3 గురువు దగ్గరికి వచ్చి నిలబడ్డారట. ఏంటి తెచ్చారా అంటే అవునండి చాలా కష్టపడి తెచ్చాము అన్నారట. మొదటోడు, రెండోవాడు, 3వవాడు కూడా అన్నాడు తెచ్చాము అంటే అప్పుడు వెంటనే గురువు ఏం చేశారట, 3 కలిసి 3 సెల్లో వేసి 1 నెల్లాళ్ళు తిని బతకండి మీకు తెచ్చిందే అన్నారట. ఒకడేమో ఏం చేశాడు, ఒకడు కింద గడ్డి 3వ వంతు వేసాడు, 2వ వంతు ఫ్రూట్స్ వేసాడు. వీడికి నెల్లాళ్ళ ఫుడ్ సరిపోలేదు, ఏమయ్యాడండి ఆకలితో మరణించాడు. ఇంక రెండోవాడు చాలా బెటర్, ఎందుకంటే చాలా ఎక్కువ గడ్డి వేసి పైన కొన్నే పళ్ళు పెట్టాడు. ఆడు
కొన్నాళ్ళు తినేసి ఇంకా ఆకలికి ఆగలేక చనిపోయాడు. లాస్ట్ వాడు నెల్లాళ్ళు కూడా పళ్ళు తింటూ గురువుతో ధ్యానిస్తూ ఆనందంగా బయటకు వచ్చాడండి. అదే గురువుగారు, ఈడే నాకు అసలైన శిష్యుడు. మరి మనం పత్రి సార్ దగ్గర ఆయన అప్పచెప్పిన ఆ పనిని మనం ఎవరు ఎంతవరకు నిర్వర్తిస్తున్నామో ఎవరికి చెప్పక్కర్లేదండి. పైనుంచి చూస్తున్నారా లేదా? చూస్తున్నారు కదా. మనం ఇక్కడ ఎన్నో కబుర్లు చెప్పేస్తాం కూర్చుని, కానీ పైనుంచి గురువు అన్నీ మనం చూస్తూ ఉంటాడు. మనం చేసే పని కరెక్ట్ అయితే మనం దూసుకుని వెళ్ళిపోతామండి ఆ విషయంలో. ఒకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా తప్పట్లు కొడదాం. అంటే ఒక గురువు అంటే ఏ గురువైనా సరే ఒక నమ్మకం ఉండాలి. నమ్మకంతో ఉండండి, విశ్వాసంతో ఉండండి. మీరు నమ్మింది పత్రి సారు జాన జగత్తు పిఎంసి అప్పటికి రాలేదు మనకి. అంటే నమ్మకం గురించి చెప్తున్నానండి. పిఎంసి అప్పటికి రాలేదు. పత్రి సార్ అన్నారు పిఎంసి ఛానల్లో రావాలి అని అందరికీ చెప్పారు. చెప్పినప్పుడు చాలామంది డౌట్ అనమాట, ఇప్పుడు ఛానల్ ఏంటి, ఇప్పుడు పిఎంసి ఏంటి, ఇది మనకు అవసరమా, దీనికి బోల్డ్ డబ్బులు అని రకరకాలుగా అన్నారు. పత్రి సార్ నాకు ఒకసారి ఫోన్ చేసి ఈస్ట్ గోదావరిలో పిఎంసి షేర్ కట్టించండి శైలు మేడం అన్నారు. నాకు దాని గురించి తెలీదు, అసలు ఆ షేర్లు అంటే ఏంటో తెలీదు, అవి ఎలా కట్టాలో తెలీదు. కానీ పత్రి సార్ ఫోన్ చేశారు, నాకు చెప్పారు. ఆయన చెప్పాడంటే ఏదో పరమార్థం ఉంటుంది, నాకు తెలియకపోవచ్చు, ఆయన తెలుసు కదా. ఆయన ఏం చెప్తే అది చేసుకెళ్ళిపోవడమే అని పిఎంసికి షేర్కి ఈస్ట్ గోదావరి అంతా తిరిగామండి. ₹1,00,00,000 షేర్ కట్టించాం అటువైపు. ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదాం. ఆ షేర్లు కట్టినప్పుడు అండి నిజంగా ఏ పని సరే పత్రి సారు ఒకటే మనకు నేర్పించాడు, ఓకే నీకు నచ్చలేదంటే మౌనంగా ఉండు, ప్రతి పనికి ఎస్ ఓకే, లేదండి నాకు అన్నిటికీ ఓకే ఎలా చెప్తామండి, మనకు కొన్ని నచ్చనే ఉంటాయి కదండి అని అనుకుంటాం. నీకు నచ్చకపోతే మౌనంగా సైలెంట్గా కూర్చో, నీ దాకా ఏదైనా పని వస్తే ఎస్ అని చేసుకెళ్ళు అంటారు పత్రి సార్. అలా నేను ఆ పత్రి సార్ ఓకే ఎలా అంటాం, సార్ ఓకే అనమంటున్నారు, అది మన వల్ల అవుతుందా అని అనుకున్నాను నేను. కానీ ఈ పిఎంసి ద్వారా నేను ఓకే ఎప్పుడైతే అన్నానో ఆ షేర్లు తిరిగినప్పుడు ఎంతో జ్ఞానాన్ని పొందానండి నేను. ఎందుకంటే ఎంతోమంది మాస్టర్స్ కొంతమంది లాజిక్గా మాట్లాడే వాళ్ళు చూశాను, ఏంటి సీనియర్ మోస్ట్ అనుకునేవాళ్ళు. కానీ పల్లెటూరు వాళ్ళు ఏ అమాయకత్వం, పత్రి సార్ చెప్పాడమ్మా షేర్ ఎంతమ్మా మేము కడతామమ్మా, గురువు చెప్పాడు కదమ్మా అని అలా అనేవాళ్ళని చూశాను. ఒక కూలోళ్ళు అండి, వాళ్ళది గ్రామము, వాళ్ళు షేర్ కట్టే పరిస్థితి కాదు. వాళ్ళకి వెళ్ళి చెప్పా, ఎందుకంటే పత్రి సార్ సంకల్పంలో ₹1 అయినా అందులో కలిస్తే ఏదో జన్మలో వీళ్ళు ఈ జానాల్లో ఇంకా ఎదుగుతారని వాళ్ళని వెళ్ళి అడిగానండి. అడిగితే చాలామంది అన్నారు వాళ్ళకే ఉందండి కూలి చేసుకునే వాళ్ళని అడుగుతారు ఏంటంటే, లేదు పత్రి సార్ సంకల్పంలో వాళ్ళని భాగస్వాములు చెయ్యాలి అని చెప్పి వెళ్ళి అడిగితే అండి మొత్తం ఆ ఊర్లో అందరూ కలిసండి మన్నాడు ఫోన్ చేసి నాకు 50,000 షేర్ కట్టారండి. మాకు రిసీట్ ఉందా అని అడగలే, ఏం అడగలే. వాళ్ళ అమాయకత్వం అంటే ఒక గురువు అనే నమ్మకం వాళ్ళ కళ్ళల్లో చూశానండి. పత్రి సార్ అన్నాడా ఓకే అని వాళ్ళు చేశారు. వాళ్ళందరికీ ఒకసారి తప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఒక గురువు అంటే నమ్మకం, అది పత్రి సార్ మనకి ఇచ్చింది నేర్పించింది అది. ఏ పనైనా ఓకే అనుకుంటూ చేసుకుని వెళ్ళాలని పత్రి సార్ 18 ఆదర్శ సూత్రాలతో పాటు 13 ఆదర్శ సూత్రాలు కూడా ఇచ్చారండి పత్రి సార్. 13 ఆదర్శ సూత్రాలు చదివారండి? ఎవరికైనా తెలుసా? ఇద్దరికి తెలుసు. మరి సార్ బుక్స్ చదవండి, సార్ 18 ఆదర్శ సూత్రాలు గురించి తెలుసుకోండి, 13 ఆదర్శ సూత్రాలు ఆచరించండి. ఇంతకు మించి నాలెడ్జ్ ఏమీ లేదండి. పత్రి సార్ చెప్తుంది ఇంతకు మించి నాలెడ్జ్ ఇంకెక్కడా దొరకదు. పత్రి సార్ చెప్పే ఈ స్పీచెస్ కానీ ఆయన చెప్పే మాటలు కానీ నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, నో కంప్లైంట్ నో జడ్జిమెంట్, అన్కండిషనల్ లవ్ వల్ల అమృతం సిద్ధిస్తుంది. ఎన్ని గొప్ప కొటేషన్లు ఇచ్చాడండి పత్రి సారు. ఒక భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పవలసింది ఎలా చెప్పారో మన అందరికీ ఇక్కడ ఉన్న అర్జునులందరికీ చెప్పి వెళ్ళాడండి. ఆయన వెళ్ళాడా లేదా? అందరికీ ప్రతి ఒక్కరికి తినిపించాడండి. ఒకసారి మేము సత్యసాయి మందిరంలో ధ్యానం క్లాస్ పెట్టామండి. పెడుతుంటే అందరూ వస్తున్నారు. అప్పుడే ముందు రోజు రామకృష్ణ మఠం వాళ్ళది ఏదో క్లాస్ జరిగిందనమాట. టైం తలుపులు వేసి ఇంకా మనుషులు బయటకు వెళ్ళకుండా లోపలికి వెళ్ళకుండా అందరినీ ఇంకా బయట వాళ్ళని బయట లోపల ఉంచేశారు. చాలా జనం ఇబ్బంది పడ్డారు.
తర్వాత మాది మన పిఎస్ఎస్ఎం మా క్లాస్కి ఇచ్చారు వాళ్ళు. క్లాస్ అరేంజ్ చేసామండి. ఆ రోజు శివప్ప గారు క్లాసు. అందరూ వస్తున్నారు. 10ంటికి క్లాస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే 11ంటికి 11:30కి అలా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. వస్తుంటే ఆ సత్యసాయి ఆయన బయట కూర్చుని ఆయన అన్నాడు, ఇదేంటమ్మా టైంకి రాకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు వస్తుంటే మీరు ఎలా చేసేస్తున్నారు, వేరే గురువులు అయితే అసలు అలా ఎలా చేయరు అన్నారు. వెంటనే నేను అన్నాను, మా పత్రి సార్ అండి ధ్యానాన్ని ఏటీఎం చేశారండి. ఎనీ టైం వాళ్ళకి జ్ఞానం అందించాలని. ఇప్పుడు 10ంటికి వచ్చాడు అనుకోండి ధ్యానం ఎక్కువ చేస్తాడు, 10:30కి వచ్చాడు అనుకోండి అక్కడ తెలుసుకున్న ధ్యానం ఏదో జన్మకి కనెక్ట్ అవుతాడు. కానీ ప్రతి ఓడికి ఇచ్చి వెళ్ళిపోయాడండి. ఆయన టార్గెట్ అందరికీ ఇవ్వటమేనండి అంటే ఆయన అలా మాట్లాడకుండా ఆశ్చర్యపోయాడండి. అవునా కదా? మనకి రూల్స్ రెగ్యులేషన్స్ సార్ పెట్టారా అండి? పెట్టారా? పెట్టలేదు. అవునా కదా? నెక్స్ట్ ఇంకో విషయం, భవదరిద్రం మనలో ఉన్న 2 భవదరిద్రం, ఇంకోటి డబ్బు ఉంటే పని. సార్ 18 ఆధార సూత్రాల్లో డబ్బుతో ధ్యానంతో పని లేదు అని ఉంది. చదివారా? ధ్యాన జగత్తులో చదవండి ప్రతి ఒక్కరు. మరి మనం డబ్బు చూసుకుని పని చేస్తున్నాం. అవునా కదా? డబ్బు ఉంటే కదండి అన్నీను. కరెక్టే, డబ్బు ఉంటేనే అన్నీ. కానీ మన ఆత్మశక్తితో ఏదైతే మనం అనుకుంటామో అది 100% మనం చేయగలమండి. డబ్బే కాదు, ఆత్మశక్తితో ఏదైనా సాధించగలం. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఎప్పుడూ వన్డే క్లాస్ పెట్టేదాన్ని. పెట్టినప్పుడు ఒక 10,000 ఒక 150 మంది 100 మందికి భోజనాలంటే ఒక 10,000 చేతితో పట్టుకుని చేసేదాన్ని. ఒకసారి పత్రి సార్తో కారులో వెళ్తున్నప్పుడు జట్టి రాణి మేడం వశిష్ఠ గౌతమి గురించి అడుగుతున్నారనమాట. ఏమని అడుగుతున్నారు, ఇంకా స్పీడ్గా అవ్వట్లేదు ఏంటి సార్, ఇంకా స్పీడ్ ఎప్పుడు త్వరగా అవుతుందో, ఇది ఎప్పటికప్పుడు లేట్ అవుతుంది సార్ అంటే పత్రి సార్ అన్నారు, ఏ పనైనా ముందుకెళ్ళాలంటే గాల్లో దీపం పెట్టి చేయాలి మేడం అని ఆవిడ చెప్పి నా కళ్ళల్లో చూశారు. ఇదేంటి గాల్లో దీపం పెడితే ఎలా చేస్తాం? గాల్లో దీపం ఉండదు కదండి. ఉంటుందా? ఉండదు కదా. వెంటనే పత్రి సార్ని అడిగాను, సార్ గాల్లో దీపం పెడితే ఎలాగా ఉంటుంది సార్ అంటే అప్పుడు పత్రి సార్ చెప్పారండి, నువ్వు గాల్లో దీపం పెడతావు, గాలి గట్టిగా వేస్తూ ఉంటుంది, జనాలు అందరూ చూస్తారు నీ ఎంక పిచ్చిది గాల్లో దీపం పెట్టిందేంటి అని చూస్తూ ఉంటారు. నువ్వు గాల్లో దీపం పెట్టావు అనుకో, గాలి వేస్తుంది కానీ దీపం ఆరదు. నిన్ను పిచ్చిదానివే అనుకున్న వాళ్ళు కాసేపటికి అదేంటి గాలి వేసిన దీపం ఆడట్లేదంటే ఈవిడ చెప్పే దాంట్లో ఏదో ఉంది, అక్కడ యాస్ట్రల్ మాస్టర్స్ ఉన్నారని గ్రహిస్తారు అందరూ. ఇది ప్రపంచానికి ఒక సందేశం అవుతుందని చెప్పారండి సారు. అవునా అనుకున్నాను. సరే సార్ చెప్పారు, ఓకే, మళ్ళీ మనం ఆచరించాలి కదా. ఇక్కడ చదువుకుంటున్నాం, ఎగ్జామ్ ఎక్కడ రాయాలండి? ఇంట్లో, మన భర్త దగ్గర, మన పిల్లల దగ్గర, మన అత్తమామ దగ్గర, మన ఇరుగు పొరుగు వారి దగ్గర అదే కదా మన ఎగ్జామినేషను. మరి అందరూ పాస్ అవుతున్నారా? ఇక్కడ వినెళ్ళి ఏదో వస్తున్నామండి, వింటున్నామండి, వెళ్ళిపోతున్నామండి, ఈరోజు ధ్యానం చేసాం కాదండి. ఇక్కడికి ఒక క్లాస్కి, ఈ క్లాస్ అని కాదు, ఏ క్లాస్ అయినా అటెండ్ అయితే ఇక్కడి నుంచి ఏదో ఒక మంచి మాట మూటగట్టుకు తీసుకెళ్ళండి. అంత పవిత్రమైనది ఇక్కడ మాట్లాడే ప్రతి మాట. మీకు నచ్చిన ఆచరించగలిగిన ఏదో ఒక మాట తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఆచరించండి. నేను ఈ మాట పట్టుకెళ్ళండి వన్డే క్లాసు, ఎవరిని డబ్బులు అడగకుండా, మా వారిని కూడా అడగకుండా ఒక 5,000 చేతితో పట్టుకుని క్లాస్ స్టార్ట్ చేశానండి. అంటే మిగతా 5,000 గాలిలో దీపం పెట్టా. అయితే అందరూ వచ్చారు, క్లాస్ అవుతుంది అంటే ఎవరు ప్రమేయం లేకుండా ఎలా జరుగుద్ది నేచర్తో అని అనుకుంటున్నారా? అక్కడ 150 మంది వచ్చారు, భోజనాలు అయిపోయినాయి. ఇంకా మిగతా డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి? టెంట్ ఎత్తేసినప్పుడు వంటోళ్ళకి నెక్స్ట్ ఏమో వంట సామాన్కి ఇవ్వాలండి. అందరూ క్లాస్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మా వాళ్ళు అంటున్నారు, ఏమండి క్లాస్ టైము అయిపోయింది, మనం డబ్బులు కట్టాలి వాళ్ళకి, కాసేపట్లో మీరేమో గాల్లో దీపం అన్నారు అని. ఆగండి, వెయిట్ చేయండి, అయ్యేదాకా వెయిట్ చేయండి అని అనుకున్నాను. కానీ నాకు ఎక్కడో కొడుతుందండి. సారు చెప్పారు కదా అని చేశాను, ఏంటి పరిస్థితి అన్నట్టు ఒకలా ఎక్కడో ఉందన్నమాట. కానీ ఏదో ఒక ధైర్యం, పత్రి సార్ చెప్పారని ఒక ధైర్యం. అంతా అయిపోయిందండి, అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక ముసలావిడ వచ్చారండి. వచ్చి, అమ్మ ఇంతమందికి ఆత్మజ్ఞానాన్ని, ఇంతమందికి ప్రేమగా భోజనం పెట్టావమ్మా, అన్నదానానికి ఈ 6,000 ఉంచుకో అమ్మ తెల్లే నా చేతిలో పెట్టారండి. దట్ ఈజ్ గాల్లో దీపం. ఏది మనం ముందు చూసుకుని భయపడిపోతాం, అయ్యి బాబోయ్ 4 గంటలు ధ్యానం చేయాలండి,
అయ్యి బాబోయ్ ఒక క్లాస్ పెట్టాలండి, ఇన్ని ఇళ్ళు ప్రచారం చేయాలా, ఒక ర్యాలీ పెట్టాలా, అసలు మనమా పెట్టేది? మనం ప్యూరిటీగా ఉండి సంకల్పం తీసుకెళ్తే నేచరే మన చేత చేయిస్తుందండి. ఈరోజు ఇక్కడ క్లాస్ కూడా ఆ నేచరే చేయించింది శివ గారితో. ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదామండి. ఎన్నాళ్ళు భయపడుతూ బతుకుతామండి? అడుగేద్దాం ధైర్యంగా. పత్రిసారి ఇచ్చిన సత్యాన్ని పట్టుకుని ఒక కాలు ధైర్యంగా వేద్దామండి, నమ్మకంగా విశ్వాసంగా. ఆయన ఇచ్చిన ఏమి సామాన్యమైన ఇది కాదండి. ఎప్పుడైతే అది నాకు చేంజ్ అయిందో, నా జీవితంలో ఎంత ఆనందం పెరిగిందో, ఇంకా డబ్బుతో పని లేదు అనుకుంటే ఒక వర్క్షాప్ చేసేవాళ్ళం అండి. డబ్బు పెట్టి ఒక ₹1,00,000 అయ్యి ఒక వర్క్షాప్ రాజమండ్రిలో మేము వర్క్షాప్ చేస్తే ముందు మా వారు పెట్టుబడి పెట్టి చేసేసేవాళ్ళం. లాస్ట్ క్లాస్ అయ్యేసరికి అందరూ వచ్చేసరికి 1,20,000 వచ్చేయండి. మరి ఈరోజు కర్తాలు కానీ ఎక్కడ యజ్ఞాలు చేస్తున్నారంటే, నమస్తే, ఆ యజ్ఞాలు చేస్తున్నామంటే మరి ఆ ప్రకృతి సహకారమే అండి. ప్రకృతి సహకారం లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. కానీ ప్రకృతికి మాత్రం మనం కనెక్ట్ అయితే ప్రతి నిమిషం కూడా ఆనందమే ఆనందం, అద్భుతమే అద్భుతం. పత్రిసార్ అంటారు, ఆలోచనలు అద్భుతంగా ఆలోచించాలి, మెరాకిల్స్ థింకింగ్ చేయాలి. అద్భుతంగా ఆలోచిస్తున్నామండి మనం. అద్భుతంగా ₹10 ఆలోచిస్తున్నావా, ₹100 ఆలోచిస్తున్నావా? చెప్పండి. మన ఆలోచనలు ఎప్పుడు పెద్దగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 మందికి భోజనం పెట్టాలి కదా, నా చేతితో నేను ఒక 1000 మందికి భోజనం పెట్టాలి అని అనుకోండి, దానికి తగ్గ క్లాసు, దానికి తగ్గ అరేంజ్మెంట్లు ఆటోమేటిక్గా వస్తాయి. ఇలా ఎన్నో అనుభవాలు పొందుతున్నాం మేమందరం. దేనికైనా సాహసించి పత్రిజీ చెప్పిన ప్రతిదీ కూడా మనం తూచా పట్టుకుని వెళ్తే కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు. కానీ మన భావనలో ఎలా ఉంటుందండి? ఇంతమందికి పెట్టాలా, అవ్వదేమో, కుదరదేమో, రాదేమో. మన జీవితంలో ఉండవలసినవి 3 ఉన్నాయండి, లేనివలసినవి 3 ఉన్నాయి. కూడదో, రాదు, అవ్వదు. ఈ లైఫ్లోంచి ఈ 3 తీసేయండి. ముందు ఏంటండి? కూడదు, అవ్వదు, రాదు, కాదు. ఇవి డిలీట్ చేసుకుని అవుతుంది, చేయగలను, నేచర్ సహకారం ఉంది, ఏదైనా సాధించగలను. ఇటువంటివన్నీ మన ఆలోచనలో ఉండవలసిన ప్రతి కూడా ఎప్పుడైతే ఈ చిప్పు మార్చి ఆ చిప్పు పెడతామో అందరూ బ్రహ్మ ఋషులే. ఇక్కడ ప్రతి ఒక్కరూ బ్రహ్మ ఋషులే. పాపం పత్రిజీ మన అందరికీ సత్యాన్ని ఇచ్చి ఎప్పుడు బ్రహ్మ ఋషులు అవుతామా అని మనం వెనకాలే తిరిగారండి. ఆయనకు ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదాం. మరి మనం అందరం సార్లా తయారవ్వాలా లేదండి? అబ్బే టార్గెట్ ఎప్పుడు పెద్దగా ఉండాలండి. ఏదో లక్ష్మీ మేడం లాగా, శైలు మేడం లాగా, ఆళ్ళలాగా అవ్వాలి, ఏళ్ళలాగా అవ్వాలి కాదు. మన టార్గెట్ ఎప్పుడు పత్రిసార్లా తయారవ్వాలి. ఈ జన్మే లాస్ట్ జన్మ చేసుకోవాలి. ఈ జన్మ లాస్ట్ జన్మ చేసుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా 18 ఆదర్శ సూత్రాలను మనం ఆచరిస్తూ పత్రిసారి ఆశయం ఏదైతే ఉందో 10 మందికి చెప్పాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ అండి, పత్రిసారి చెప్పారు తెర వెనకాల భాగవతం తెలుసుకుని ధ్యానంలో తెర వెనకాల భాగవతం తెలుసుకోని కర్తాల్లో. అప్పుడు నేను అనుకున్నా ఇదే తెర వెనకాల భాగవతం తెలుసుకోమంటున్నారు, తెర వెనకాల ఏముంది? తెర వెనకాల ఏముందండి తెలుసా మీకు? తెర వెనకాల భాగవతం అంటే మన చనిపోయిన తర్వాత మన జీవితం ఏంటి, ఎక్కడికి వెళ్తామని ఈ శరీరంలో ఉండగానే మనం తెలుసుకుంటే అప్పుడు మనం ఆత్మజ్ఞానులుగా స్పీడ్గా ఎదుగుతామండి. లేకపోతే ఇది నాది, ఈ ఇల్లు నాది, నా పిల్లలు నాది, ఇది నాది, నాది 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 అన్న ఉన్నంతసేపు మనం ఒక అడుగు కూడా ముందు వేయలేము. ఆ తర్వాత నాకు అర్థమైంది, అదేంటి బంధాలన్నీ మరి పైన మనకి అరేంజ్ చేసినాయే కదా, తెర వెనకాల భాగవతం అంటారేంటి, అసలు తెర వెనకాల భాగవతం ఏంటని బుక్స్ చదవటం మొదలుపెట్టా. బుక్స్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏది శాశ్వతం కాదు, మన ఆత్మే మనకు ఫ్రెండు, మన ఆత్మతోనే మనం ఉండాలి అనేది నాకు అర్థమైన తర్వాత మా చిన్నాన్నగారు వైఫ్ బాడీ వెకెట్ చేశారని ఫోన్ వచ్చిందండి. ఆవిడకి ఎప్పుడు ధ్యానం చెప్తూ ఉండేదాన్ని నేను, ఏమండి ధ్యానానికి రండి అత్తయ్య గారు, శుభ్రంగా ధ్యానం చేసుకుంటే బాగుంటుంది, పిల్లలు పెళ్ళిళ్ళు చేశారు, మీరు లైఫ్ అంతా మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంజాయ్ చేయించండి, ఒక్క అరగంట ధ్యానం చేయండి అత్తయ్య గారిని ఎప్పుడు అంటూ ఉండేదాన్ని. కానీ ఆవిడ ఎప్పుడు ఏమనేది తెలుసండి, అయ్య బాబు నాకు కుదరదమ్మా, మా వారిని లేకపోతే భోజనం తినరమ్మా, అయ్య బాబు నేను లేకపోతే ఇంకా ఆయన గడదమ్మా, లేకపోతే మా మనవడు వచ్చాడమ్మా, లేకపోతే వాళ్ళకి ఇచ్చేయాలి.
బాబు ఇవన్నీ చేసుకోండి, ఒక అరగంట ధ్యానం చేయండి అంటే పుణ్యక్షేత్రాలు అన్నీ తిరిగిపోరు తప్ప ఏ రోజు ఆవిడ ధ్యానం చేయలేదు. కానీ ఆవిడ బాడీ వెకెట్ చేసిందంటే వెళ్ళేటప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి. అయ్యో ఈవిడికి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేకపోయామే, చెప్పినా వెళ్ళలేదు అనుకుని వెళ్ళిన తర్వాత అక్కడ బాడీ ఇలా పడుకోబెట్టారండి. కళ్ళు మనం ఎక్కడికి వెళ్ళినా ధ్యానం చేస్తాం కదా, పత్రి సార్ చెప్తారు కదా తెర వెనకాల భాగవతం, ఏది స్వాస్థం కాదన్నారు అనుకుంటూ కళ్ళు మూసి కూర్చున్నానండి. కూర్చుంటే ఆవిడ యొక్క బాడీలో ఉన్న ఆత్మ ఏడుస్తూ ఆ బాడీ చుట్టూ అయ్యబాబోయ్ నా పిల్లలు నా భర్తను ఆరాటంగా ఏడుస్తూ తిరిగేస్తుంది అనమాట. ఉలిక్కుపడి నిజంగా ఆ బాధ, ఆ పెయిన్, ఆ దుఃఖం చూసి నాకు కంగారు వచ్చి ఉలిక్కుపడి లేచిపోయానండి ధ్యానంలోంచి. చేస్తే నాకు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఒక మనిషి శరీరంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇదా జీవితం, ఎంత నాది నాది అని కొట్టుకుంటాం, ఇక్కడ బాడీలోంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత దుఃఖపడుతుందా అనేది నాకు ప్రాక్టికల్ అనుభవం అండి. అది అయిన తర్వాత ఇన్ని రోజులు భూమి మీద ఉన్నంతసేపు మా ఆయనకి పెట్టాలి, మా ఆయనే అంటూ ఉండేది ఆవిడ. అప్పుడు దాకా వాళ్ళ ఆయన గారు పాపం ఈవిడ గురించి చాలా ఏడ్చారనమాట. అయ్యో మా ఆవిడ లేదని చాలా బాగా ఎక్కెక్కి ఏడుస్తున్నారు. నాకు ఒక్క నిమిషం అర్థం అవ్వలేదు ఏం జరుగుతుందని, అన్నీ గమనిస్తున్నాను. పత్రి సార్ గమనించమంటారు కదా, అసలు ఈ చావు ఏంటి, దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి. కూర్చుంటే ఏడ్చేది పాపం. ఆయన నెమ్మదిగా లోపల గదిలోకి వెళ్ళారండి. వెళ్ళి బయటికి రాలేదు. ఇదేంటి ఇంకా రావట్లేదేంటినా, ఏమన్నా కళ్ళు తిరిగినాయా లేకపోతే ఏమన్నా నీరసంగా కూర్చున్నారో వెళ్ళి చూద్దామనేసి వెళ్ళి చూశాను. వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి వేడివేడి ఇడ్లీ పొట్లం, ఇడ్లీ నంచుకు తింటున్నాడండి. అని మనం ఏమనుకుంటాం, నేను లేకపోతే ఏది జరగదు, నేను పెట్టకపోతే ఏది అవ్వదు అని. కానీ ఒక్క నిమిషం నేను షాక్ అనమాట. బంధం అంటే ఇంతేనా, కనీసం వెళ్ళేదాకా కూడా ఆగరా, అక్కడో జ్ఞానం వచ్చిందండి. నెక్స్ట్ మనవడు కూతురు గురించి కొడుకు గురించి జీవితమే అంకితం, మనవరాల గురించి అంకితమే చేశారు వాళ్ళిద్దరూ. హైదరాబాద్ నుంచి ఒకళ్ళు, బెంగళూరు నుంచి ఒకళ్ళు రావాలన్నమాట. వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తుంటే ముందు కొడుకు వచ్చాడు, అమ్మా అని మొదలెట్టి ఒక గంట 2 గంటలు ఏడ్చాడండి. కోళ్ళు కూడా ఏడ్చింది. ఆ తర్వాత ఇలా అన్నాడు వాళ్ళ ఆవిడ్ని. ఎందుకు ఇలా అన్నాడో నాకు అర్థం అవ్వలేదు. ఇద్దరు లోపలికి వెళ్ళారు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారా అని మళ్ళీ వెనకాల చూస్తే ఇంకో 2 ఇడ్లీ పొట్లం తీసుకుని తింటున్నారు. అంటే నా మనవడు నా చేతితో తినిపిస్తే కానీ తిండమ్మా, నాకు ఖాళీ లేదమ్మా జానానికి అనేది ఆవిడ. మళ్ళీ ఏడుపు వచ్చింది నాకు. అయ్యి బాబు ఏంటి బంధాలన్నీ ఇలా తేలుతున్నాయండి. ఆ తర్వాత అందరికన్నా తల్లికి కూతురు అంటే చాలా ఇష్టం కదండి. ఆ కూతురు కూడా వచ్చిందనమాట. కూతురు మనవరాలు అంటే కొంచెం ఎక్కువ ఏడ్చింది తప్ప సేమ్ టు సేమే. వీళ్ళందరూ తినేసిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇంక సాయంత్రం అయిపోతుంది, తీసుకెళ్ళిపోదాం. అంటే ఇదండి మన జీవితాలు. అంటే ఇందులో తప్పు పట్టట్లేదు. జీవితం అంటే అదే. పత్రి సార్ చెప్పారు మనకి, ఏది నీ కూడా రాదు, ఉన్నప్పుడే నువ్వు ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి అని. ఈరోజు ఆవిడ్ని సాయంత్రం తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు, ఎవరు ఇది 3, 4 అయిపోయింది. కానీ ఆ ఆత్మ పడే ఘోష ఎవరు సమాధానం చెప్తారండి? భర్త చెప్తాడా, పిల్లలు చెప్తారా? కానీ పత్రి సార్ అలా మనం అవ్వకూడదని ఇంటింటికి వచ్చి ధ్యానం చెప్పి లేదురా మరణం అని చెప్పుకుంటా పోయాడు మహానుభావుడు. ఒకసారి గట్టిగా తప్పలు కొడదామండి. మరి ఇంకా మనం కళ్ళు తెరుచుకోకపోతే ఎలాగండి? శ్వాస మీద జాసే అంటారా, లేకపోతే ఇంకో దాంట్లో ఏదో పెడితే అట్టని చాలా ఈజీగా అయిపోతుందటండి. ఏదో క్లీన్ అయిపోద్దట. ఏం క్లీన్ అవుద్ది? ముందు నువ్వు శ్వాసను గమనిస్తే నీకు ఏది అవ్వాలో అది ఏది ఉండాలో అది ఉంటుంది, ఏది పోవాలో అది పోదు. అది సహజంగా జరగాలి. ఎప్పుడైతే మనం సహజంగా ఎదుగుతామో, మేము ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద జాసే పెట్టేవాళ్ళం అండి. ఆ పెట్టినప్పుడే మాకు ఎన్నో అనుభవాలు, ఎన్నో హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయిపోయినాయి. మేము అడగకుండానే అన్నీ జరిగినాయి. ఎప్పుడు మనం కళ్ళు మూసి కూర్చోవడమే తప్ప ఏ సమయంలో రావాలో అది వచ్చి తీరుతుంది. ఈ భూమి మీద ఉన్నంతసేపు ఒక భర్త ఒక భార్యకి ఇవ్వవలసింది ఏంటంటే ఆత్మజ్ఞానం అండి. ఎందుకంటే భూమి మీద ఉన్నంతసేపు మన కూడా ఉండి నిజంగా మనకు అన్ని పోషణకు కానీ మనం ఒక సెక్యూరిటీగా చూసుకుంటారు. అవునా కాదా? ఒకసారి వాళ్ళందరికీ గట్టిగా తప్పట్లు కొడదామండి. మరి అటువంటి సెక్యూరిటీ బాధ్యత వహించినప్పుడు మరి రేపు వెళ్ళే ప్రయాణానికి కూడా సెక్యూరిటీ ఏర్పరచాలా లేదా? మరి అక్కడ కూడా దర్జాగా ఉండాలి అంటే ఇక్కడే ఆత్మజ్ఞానం పొంది వెళ్ళాలి. ఏది నేను కాదు, నేను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుని వెళ్ళాలండి.
లేకపోతే దానంత దుఃఖం మరొకటి లేదు. ఇది తెలుసుకున్న తర్వాత ఈ సీన్ అంతా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా వారిని పట్టుకుని ఏడ్చేశానండి. ఎందుకంటే మా వారు నేను ఇలా బయటకు వచ్చానంటే మా వారు ఎంకరేజ్మెంటే అండి. ఆయన ఎప్పుడు నా ఆత్మజ్ఞానానికి ఎప్పుడు అడ్డు చెప్పలేదు. నీ జ్ఞానం నువ్వు చేసుకో, నీ ఎదుగుదల నీదే అని. అప్పుడు అర్థమైంది నిజంగా భార్యని భర్తని ప్రేమించారంటే ఇద్దరికీ కావాల్సింది ఆత్మజ్ఞానమే. మా వారితో అన్నాను, ఎప్పుడైనా నేను బాడీ వెకేట్ చేస్తే కనుక మీరు దజ్జగా కాలు మీద కాలు వేసిన కాలు ఎగరేయండి, ఏడకండి. అదేంటి బాబు అంత మాట చేసావు? ఎందుకంటే మా ఆవిడకి ఎక్కడా సేఫ్టీ ఇచ్చాను, అక్కడా సేఫ్టీ ఇచ్చాను సత్యలోకానికి వెళ్తానికి అని చెప్తే మా వారు ఏడ్చేశారండి. అయ్యో అలా అటువంటి మాట్లాడితే నిజమండి, అది కరెక్ట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబంలో మన ఒక్కళ్ళమే ధ్యానం చేయటం కాదు, మన భర్త కూడా ధ్యానం చేయాలి. ఒక పావు గంటో అరగంటో మన పిల్లలు ధ్యానం చేయాలి. 18 ఆదర్శ సూత్రాల్లో ఉన్న సత్యం ఇదే అండి. ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పామనుకోండి, వాళ్ళు ఉన్నతంగా ఇంకా బాగుంటారు. అలాగే సంసారంలో నిర్వాణం, ఎందుకంటే పత్రిసారి చెప్పారు, కానీ ధ్యానంతో కూడి సంసారం చేయాలి. ఎందుకంటే దీనికి టైం కంపల్సరీ ప్రతి ఒక్కరూ పెట్టాలి. ఒక స్పూన్ మీద ఆశ ఉన్నా అయ్యబాబోయ్ నా స్పూను నా పని మనిషి దొబ్బేద్దని అక్కడే కూర్చుంటుందటండి ఆత్మ. నమ్ముతారా లేదా? ఒక స్పూన్ మీద మనకి వ్యామోహం ఉన్నా ఇది నా స్పూను అని 10 సార్లు ఇక్కడ అనుకుంటే బాడీ వెకెట్ చేసామనుకోండి, ఆ స్పూన్ దగ్గరే కాపలా ఉంటామంట. ఆ స్పూనో బిందో ఆస్తో పాస్తో చాయిస్ మీదే. కాబట్టి ఏదైతే ఇక్కడ పొందాలి, ఏదైతే వదులుకోవాలి, ఇవన్నీ మనకు పత్రిసారి బుక్స్ ద్వారా అన్నీ మనకు అందించారు. ఆయన ధ్యానంతో అందించారు. అందరూ కూడా ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస అనేది చాలా ఈజీ మెథడు. రెండు పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణం చేయకండి. మాకు అవ్వలేదు చేయలేదు అంటే మనం ఏదో ఎక్కడో పొరపాటు చేస్తున్నామని తప్ప ధ్యానం వల్ల ఫాల్ట్ ఏమీ కాదు. ఒకసారి పత్రిసారి ఇచ్చిన ఆనాపానసతి ధ్యానాన్ని గట్టిగా క్లాప్స్ కొడదామండి. అలాగే పత్రిజీ మహిళా చైతన్యం పత్రిసారి యొక్క సంకల్పం ఉన్నది, ఆయన నుంచి వచ్చింది. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ వాళ్ళు ప్రతి ఒక్కరిలో ఎంతో మార్పు అండి. మేము ఫస్ట్ రోజు వస్ట్ గౌతమిలో పత్రిజీ మహిళ చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీ నిజంగా అక్కడున్న మహిళలందరం కూడా గంటల ధ్యానం, ఎంత ఆనందమో, ఏదో తెలియని ఆనందం అండి మాకు. మరి 3 గంటలు 4 గంటలు సాధనలో కూర్చుంటున్నాం. నిజంగా చాలా అద్భుతంగా అనిపించిందండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం విజయవాడలో పెట్టాం, మానస సరోవరంలో పెట్టాం. నిజంగా మానస సరోవరంలో చాలా అద్భుతంగా జరిగిందండి. అందరూ అన్నారు పత్రిజీ మహిళా చైతన్యం అంటే మహిళలేనా, మగోళ్ళు రాకూడదా, మేము చీరలు కొట్టుకుని రావాలా, ప్యాంట్లు వేసుకుని రావాలని నాకు ఫోన్ చేశారండి. అంటే ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినప్పుడు నేను అన్న, పత్రిసారు మహిళా జానమా చక్రం పెట్టారు, అప్పుడు చీర కట్టుకుని వచ్చారా ప్యాంట్ వేసుకొచ్చారో అలాగే రండి అని చెప్పాము. అంటే పత్రిజీ మహిళా చైతన్యం అంటే పురుషులు వేరని కాదు, పత్రిజీ యొక్క మహిళా చైతన్యం, పత్రిలో ఉన్న స్త్రీ పురుష తత్వమే పత్రిజీ మహిళా చైతన్యం అండి. ఇందులో మహిళలు గొప్పవాళ్ళు, పురుషులు తక్కువ వాళ్ళని మాత్రం ఉద్దేశం కాదు. ఇది పత్రిజీ యొక్క చైతన్యం. ఏ మగవాళ్ళలోని స్త్రీతత్వం లేదా? స్త్రీతత్వం ఉందా కదండి, శివుడి తత్వం ఉందా, అర్ధనారీ తత్వం, సగం స్త్రీతత్వం సగం పురుషతత్వం, 2 తత్వాలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ స్త్రీ పురుష అనేది ఏముందండి, ఇద్దరు ఒకటే కదా. నాకు వచ్చిన కొత్తలో అనేవారు ధ్యానం చేస్తే మన భర్త సహకరిస్తారు, మా వారు ఎప్పుడు టైం టు టైం అన్నీ అందించడమే. ధ్యానంకి వచ్చిన తర్వాత ఆయన పనులు చేసుకుంటూ కూడా నాకు ఏదైనా హెల్ప్ చేసి బట్టలారేయాలా అని వచ్చి నాకు హెల్ప్ చేసేవారు. అదే స్త్రీతత్వం అండి. ఎందుకంటే ఒక స్త్రీని అర్థం చేసుకుని ఆ సపోర్ట్గా ఉన్నారంటే ఆ స్త్రీతత్వమే. కాబట్టి ఇక్కడ పురుషులు వేరు అనేది కాదు. పత్రిజీ మహిళా చైతన్యం అంటే పత్రిజీలో ఉన్న ఆ స్త్రీతత్వము, పత్రిజీలో ఉన్న పురుషతత్వము, అదే పత్రిజీ మహిళా చైతన్యము. తర్వాత 18 ఆదర్శ సూత్రాలు కూడా అండి ప్రతి ఒక్కరు కూడా ధ్యాన జగత్తులో వస్తుంది. అది ఒక పేజీ మీరు చింపుకొని ఫ్రిడ్జ్ మీద కానీ ఎక్కడైనా కానీ అంటించుకుని మీరు రోజు ఒక నామజపాలు ఎలా చేస్తారో అలాగే ఈ 18 ఆదర్శ సూత్రాలు జపం చేయండి. ఎందుకంటే ఏది పత్రిసారి చెప్పారో అది వదలాలి. ఇప్పుడు మీరు ఒక 7 కొండలు కొండ ఎక్కుతున్నారు, 7 కొండలు ఎక్కుతున్నారు. ఎలా ఎక్కుతున్నారు? ఒక మెట్టు ఎక్కిన తర్వాత దాన్ని వదిలితేనే కదా రెండో మెట్టు అడిగేస్తున్నాం.
అంతేగాని కింద ఒక మెట్టు ఒక కాలు పై ఒక మెట్టు ఒక కాలు వేస్తే పైకి వెళ్ళగలమా? వెంకటేశ్వర స్వామి దగ్గర చేరుకోగలమా? ఏమండి? వెళ్ళలేము. ఎప్పుడు మనం అనుకుంటాం ఏంటి, ఎంత సాధన చేసినా ఇలాగే ఉంటున్నాం ఏంటి? ఎంత సాధన చేసి ఇలాగే ఉంటున్నాం ఏంటి అని అనుకుంటాం. కానీ మన కాలు ఇంకో చోట ఎక్కడో ఉంది, మనకు మనమే చెక్ చేసుకోవాలి. అంతేగాని మన ధ్యానం వల్ల మనకేమి జరగట్లేదని అర్థం కాదు. ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలో కూడా చెప్తారు పత్రి సార్, ప్రేమతత్వం వల్ల అమృతం సిద్ధిస్తుంది. కొటేషన్ ఉంది కదండి. మరి అమృతం సిద్ధించిందా మీకు? ఎక్కడ సిద్ధించాలండి అమృతం? మనసులో, ఆత్మలో సిద్ధించిందండి. మరి ఇంట్లో సిద్ధించాలి, మన అత్తగారి దగ్గర సిద్ధించాలి, మన ఆడపడుచుల దగ్గర సిద్ధించాలి. ఎక్కడైతే లేదో అక్కడ సిద్ధించాలండి. అయితే క్లాస్లో ఈ విషయం చెప్పారు. నేను ప్రతిదీ ప్రాక్టికల్గా చేశానండి. ఏదో ఎవరో చెప్పేస్తే వినే టైప్ కాదు. నేను అన్నీ ప్రాక్టికల్ చేసేదాన్ని. పత్రి సార్ అలా చెప్తే అనుకునేదాన్ని, అయ్యో నా పిల్లల్ని ఎంత ఇదిగా ప్రేమిస్తున్నాను, నా భర్తని ఎంత ఇదిగా ప్రేమిస్తున్నాను, ఆయనకి ఏ టైం టు టైం అన్నీ వండి పెడుతున్నాను, నెక్స్ట్ టైం మా అత్తగారిని ఎంత బాగా చూసుకుంటున్నాను అనుకునేదాన్ని. ఈ క్లాస్ విన్న తర్వాత చిచ్చి ఇదా నేను చూసుకుందని ఇంటికి వచ్చి ఏడ్చేనండి నేను. ఒక అత్తగారి మీద మనకి ఇటువంటి ఉద్దేశం ఉందా, ఒక పిల్లల్ని ఎలా చూస్తున్నావా అని చిచ్చి నేను తల్లినేనా అని ఒక అరగంట ఏడ్చానండి ఆ క్లాస్ నుంచి వచ్చాక. ఎప్పుడు క్లాస్ ఎదరే కూర్చునేదాన్ని, ఈ ఎదర్ ప్లేస్ కోసం వెళ్ళిపోయేదానండి. ముందు వన్ డే క్లాస్ అంటే ముందు ప్లేస్ నాదే. ఎందుకంటే మనలో ఇంటెన్షన్ అలా ఉండాలండి. డూ ఆర్ డై. పత్రి సార్ సత్యాన్ని నమ్మేమంటే చెయ్యాలి, లేకపోతే చావాలి. ఎందుకంటే ఆ మనలో ఉన్న గుణాలు చేస్తేనే మనం బ్రహ్మఋషులుగా మారుతామండి. అప్పుడు నాకు తెలిసిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మా వారిని పట్టుకుని ఏడ్చేసాను, ఏమండి ఏదైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి అని. మావారు అన్నారు, ఏదో క్లాస్కి వెళ్ళి వచ్చి ఏడుతున్నావేటే నువ్వు, నిన్నునే క్షమించడం ఏంటంటే మిమ్మల్ని చాలాసార్లు తిట్టుకున్నానండి. తిట్టుకుంటాం కదండి మన భర్త అంటే ప్రేమే. కానీ అత్తగారు సపోర్ట్ చేసినప్పుడు ఏమంటాం, ఎప్పుడూ వాళ్ళ అమ్మకే సపోర్ట్ చేస్తాడు, ఏ రోజు నన్ను అర్థం చేసుకున్నాడు ఏంటి అంటావా లేదా? కొన్ని సీన్లు ఉంటాయి కదా, చీర కొనపెట్టకపోయినా ఏదైనా మనకు నచ్చని చేయనప్పుడు అలా తిట్టుకుని ఎన్ని గుర్తొచ్చినాయండి. ఇది ప్రేమ ఎలా అవుతుంది? నువ్వు నిజంగా నీలో ప్రేమ ఉందంటే నీ హృదయం నిండా ప్రేమ ఉండాలి. సగం ప్రేమ సగం ద్వేషం కాదు అనేది అర్థమైందండి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఆ తర్వాత మా పిల్లలు చిన్నపిల్లలండి, వాళ్ళిద్దరిని కూడా గట్టిగా తల్లిని నేను అన్న ఒక అహంకారంతో పెంచాను. కానీ వాళ్ళని అండర్స్టాండ్ నేను చేయలేదన్న విషయం నాకు అర్థమైందండి ఆ క్లాస్ విన్న తర్వాత. ఇద్దరిని హక్ చేసుకుని ఏడ్చాను అనమాట. అమ్మ ఇప్పుడు దాకా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. ఎందుకంటే పరీక్ష టైంలో కొట్టేసేదానండి నేను. పరీక్ష సరిగ్గా రాయకపోయినా చదవకపోయినా టైంకి ఆడుకోవడానికి వెళ్తారంటే ఆపేసేదాన్ని. ఇవన్నీ గుర్తొచ్చి ఏడుకొచ్చింది అనమాట. వాళ్ళిద్దరిని ఎప్పుడైతే హక్ చేసుకుని ఏడ్చానో, ఇదేంటి మా మమ్మీ ఇలా ఏడుస్తుందని నా ఇంకా పిచ్చిదాల్లా చూశారు. కానీ ఎప్పుడైతే వాళ్ళని హక్ చేసుకుని క్షమాపణ చెప్పుకున్నానో లోపల ఒక తెలియని ఆనందం అండి. ఏదో గెలిచాను, ఏదో సాధించానన్న ఒక ఆనందం అండి. 10 గంటలు ధ్యానం చేస్తే వచ్చే ఎనర్జీ ఆ ప్రేమతత్వంలోనే ఉందండి. అదే పత్రి సార్ అంటారు, ఆచరిస్తే చాలు గంటలు సాధన చేసినట్టే అని. ఇంకా మన భర్త పిల్లలు కాబట్టి ఓకే, మరి అత్తగారిని ఎలా క్షమించాలండి? అదే అడిగాను. క్లాస్ చెప్పిన ఆయన ఫోన్ చేసి, ఏమండి మా వారికి క్షమాపణ చెప్పాను, పిల్లలకి చెప్పాను, మరి మా వారి సంగతి ఏంటి, మా అత్తగారి సంగతి ఏంటంటే ఆయన అన్నాడు, నువ్వు కొత్తగా ధ్యానంలోకి వచ్చావు కదమ్మా, నీకు ఈగో ఉంటుంది, ఇప్పుడు వెళ్ళి మీ అత్తగారిని హక్ చేసుకునేంత కెపాసిటీ నీకు ఉండదు, కాబట్టి కళ్ళు మూసులు కూర్చుని ఆ ఆత్మను క్షమించే అన్నారు. ఇదేదో చాలా బాగుంది, ఇందులో చాలా కన్సెషన్లు ఉన్నాయి అనుకుని ధ్యానంలో కూర్చుంటే అప్పుడు వాయిస్ వినిపించిందండి. ఏమని వినిపించింది తెలుసా అండి? నువ్వు వచ్చింది ధ్యానానికి ఎందుకు? నీ అహంకారాన్ని దించుకోవడానికే. వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటే నీకేం పోద్దని నాకు వచ్చిందనమాట. వెంటనే అవును కదా, నాలో ఉన్న చెత్తను దించుకోవడానికే కదా నేను ఎంత తాపత్రయపడ్డాను. అత్తగారిని ఎందుకు అడగలేము, నా అహంకారం ఎందుకు దించుకోలేదని చెప్పి మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్తున్నానని మా వారికి ఫోన్ చేశాను. ఏమే ఎలకే బాబు నేను పిచ్చిది అనుకుంటారు, ఏదో ఎక్కడికి వెళ్ళి వచ్చి డ్రామా ఆడుతుంది అనుకుంటారు. ఆవిడ ఏమనుకున్నా నాకు సంబంధం లేదండి, సార్ చెప్పారు చేయటం అంతే అని మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళండి క్షమాపణ చెప్పి గట్టిగా మా అమ్మగారిని హక్ చేసుకున్నానండి. అదండి 10 గంటల ధ్యానం అంటే. ఆ ఫీల్, ఆ ఆనందం నిజంగా మాటల్లో చెప్పలేము. అందుకే ఆ ప్రేమలో ఇంత పవర్ ఉందా అనే విషయం తెలిసిందండి. ఎందుకంటే ఒక లైట్ వెయిట్ అయిపోయింది. నేను ఎప్పుడైతే క్షమాపణ చెప్పుకున్నానో గాల్లో తేలినట్టుందంటారు చూడండి,
అంత లైట్ వెయిట్ అయిపోయాను. అయ్యి బాబో, ఇన్ని రకాల ఆలోచనలు, ఇన్ని రకాల చెత్త, బరువు, ఇన్ని బరువులు వేసుకున్నా ఈరోజు హాస్పిటల్ అంటే తిరుగుతున్నాం మనం. కానీ ప్రేమతత్వం అనేది ఒకటి పెంచుకుంటే మన లైఫ్ అంతా ఆరోగ్యం, ఆనందం అండి. ఇది మాత్రం పక్కా నా జీవితంలో నేను ఆచరించాను. నో డాక్టర్, నో మెడిసిన్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరూ అన్కండిషనల్ లవ్లోకి రావాల్సిందే. వాడు ఏదో చేస్తే నువ్వు చేయటం కాదు, నువ్వు చేసుకుని వెళ్ళిపోవడమే అని పత్రి సార్ చెప్పారు. అవునా కాదండి? అన్కండిషనల్ లవ్ యొక్క పవర్ అదండి. 10 గంటలు ధ్యానం చేస్తే ఎంత పవర్ సాధిస్తామో అది ఒక్క వ్యక్తుల దగ్గర మీరు ఆచరిస్తే కనుక అంత పవర్ మీరు పొందుతారు. ఆ ఫీల్ కూడా మీకు ఎవరికాళ్ళు సహజంగా తెలుసుకోవాల్సిందండి. అలా అన్ని రిలేషన్లో నేను సాధించగలిగానండి. ఆ తర్వాత నుంచి ఎవరు ఏదన్నా సరే ఓకే. ఎందుకంటే మన బెడ్రూమ్లో డస్ట్బిన్ ఉందంటే కొంప ఎవరు కొడుతుందండి? మనకే కొడుతుంది. కానీ మన లోపల డస్ట్బిన్ ఉందని వాసన ఏంటనుకున్నారు? మనకు వచ్చే అనారోగ్యాలే. అంటే నీ లోపల డస్ట్బిన్ ఉందమ్మా, క్లీన్ చేసుకోమ్మా అని చెప్పడం. ఏ నొప్పైనా సరే, తలకాయ నొప్పి దగ్గర నుంచి ఏ నొప్పైనా మనకి ఏదైనా ఇబ్బంది వస్తుంది అంటే మీ లోపల డస్ట్బిన్ తయారైంది, దాన్ని క్లీన్ చేసుకో. తయారైందంటే ఎవరి దగ్గర తయారైందో మళ్ళీ గమనించుకోవాలి రోజును. మళ్ళీ ఎక్కడైనా ఏదైనా పుట్టిందా, లేకపోతే ఎవరినైనా ఏదైనా అన్నావా? ఇదండి ఆచరణ. ధ్యానం అంటే ధ్యానం ఆచరించిన వాడే యోగి. ధ్యానం వింటున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ధ్యానం అనేది ఆచరణలో పెట్టి తీరవలసిందే. ఆచరణలో ఉండి పత్రి సార్ మాకు చూపించాడు. మనమందరం కూడా ఆచరణలో పెడదామండి. ఒకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా క్లాస్ కొడదాం. పత్రిజీ మహిళా చైతన్యం విజయవాడలో జరిగినప్పుడు అండి, అందరూ లేచింది మహిళా లోకం పాట పాడమని 10 సార్లు అడిగారు నన్ను. నాకు పాట రాదండి అది. అయినా ఈసారి ఎలాగైనా పాడాలి ఈ మహిళా చైతన్యం కానీ రాసుకుని వచ్చాను. ఎలా ఉన్నా ఓకే చేసేయండి. పట్టుకుంటారు. లేచింది మహిళా లోకం, సహకరించింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. అప్పుడే చెప్పెను పత్రి గారు, ఇప్పుడే చెప్పెను స్వర్ణమ్మ గారు. అప్పుడే చెప్పెను పత్రి గారు, ఇప్పుడే చెప్పెను స్వర్ణమ్మ గారు. ఇప్పుడే చెబుతా వినుకో మహిళా, ఇప్పుడే చెబుతా వినుకో మహిళ. పత్రిజీ చెప్పిన 18 సూత్రాలు. లేచింది మహిళా లోకం, సహకరించింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. పల్లెటూరులో ధ్యాన ప్రచారం, పట్టణాలలో పిరమిడ్ కేంద్రాలు. పల్లెటూరులో ధ్యాన ప్రచారం, పట్టణాలలో పిరమిడ్ కేంద్రాలు. వీధి వీధికి శాకాహార ర్యాలీలు, వీధి వీధికి శాకాహార ర్యాలీలు. ఇంటింటా ధ్యాన ప్రచారాలు. లేచింది మహిళా లోకం, సహకరించింది పురుష ప్రపంచం. నిద్రలేచింది మహిళా లోకం. విగ్రహారాధన నిషేధమన్నారు, కులమత భేదం లేదని చెప్పారు. విగ్రహారాధన నిషేధమన్నారు, కులమత భేదం లేదని చెప్పారు. శాకాహారమే శ్రేష్టం అన్నారు, శాకాహారమే శ్రేష్టం అన్నారు. శ్వాస మీద ధ్యాసే అవసరమన్నారు. లేచింది పత్రిజీ చైతన్యం, సహకరించింది పత్రిజీ చైతన్యం. లేచింది పత్రిజీ చైతన్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది అందరూ పాట పాడండి అని అడిగారండి, రాసి వచ్చాను. నెక్స్ట్ నారాయణ పాటతో ఒక 2 minutes కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామండి. హాయిగా
హరినారాయణ నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ అపోదిపో భవ అపోదిపో భవ అపోదిపో భవ అపోదిపో భవ అపోదిపో భవ అపోదిపో భవ నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ ఆనాపానాసతి 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 నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ యోగి భవార్జున యోగి భవార్జున యోగి భవార్జున యోగి భవార్జున యోగి భవార్జున యోగి భవార్జున నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్
అల్లాహు అక్బర్ నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ. ఓకే అండి, రెండు చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాం. 5 4 3 2 1 0. గట్టిగా క్లాప్స్ కొడదామండి, గట్టిగా. మనం అందరం కూడా నారాయణులమండి. పత్రి సార్ చెప్పారు, అందరం దేవుళ్ళమే. శ్వాస మీద ధ్యాస ద్వారా ఆల్రెడీ మనం అందరం దేవుళ్ళు అయి ఉన్నాం. కానీ మనలో ఉన్న ఆ చిన్న ముసుగు ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా తొలగించబడుతుంది. కాబట్టి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని వదలకండి. రోజు ధ్యాన సాధన చేసుకుంటూ సార్ చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు, అలాగే ఆయన చెప్పిన పుస్తకాలు 41 రోజు, ప్రతి ఒక్కరూ ఈరోజు చాలామంది కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉండొచ్చు. ఈ ధ్యానం 41 రోజులు కంపల్సరీ చెయ్యండి. పత్రి సార్ బుక్స్ చదవండి, ఆ తర్వాత ఏ బుక్స్ అయినా చదవండి. ఎందుకంటే సార్ చాలా ఈజీగా ఇచ్చారు. ఇందులో ఏ కులం లేదు, ఏ మతం లేదు, అంతా ఒక్కటే. పత్రి సార్ మనకు చెప్పింది. బైబిల్లో, భగవద్గీతలో అన్నిట్లో ఉన్న సారమే పత్రి సార్ మనకు సింపుల్గా అందించారు. మరి అందరూ ఇదే లాస్ట్ జన్మ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇందుకే నా పేరు శైలజ, మాది రాజమండ్రి. చెప్పడం మర్చిపోయాను. శైలజ, రాజమండ్రి. పత్రిజీ ఏది చెప్తే మా కుటుంబం అంతా కూడా అదే ఫాలో అయ్యేవాళ్ళం. చాలామంది అనేవారు, మా వారిని అన్నారు, నువ్వు ఉద్యోగం చేయడానికి రాలేదు దివాంజీ అనగానే వెంటనే గోల్డ్ షాప్ వదిలేశారండి మా వారు, గురువు చెప్పాడు అని. అలాగే మా పిల్లలిద్దరికి కూడా జాబ్స్ వస్తే పత్రి సార్ అన్నారు, ఉద్యోగం కాదు, ఒక వివేకానంద, ఒక యోగానంద, ఒక మదర్ తెరీసా అవ్వాలని మా పిల్లలు గైడెన్స్ చేశారండి. ₹1,00,000 శాలరీ వచ్చి ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఈరోజు పైమాకి వర్క్ చేస్తున్నారు మా పిల్లలు. అంటే పత్రి సార్ ఇచ్చిన ఆ ఎజెండాలో మేము ఎంతో నేర్చుకుంటున్నాం, ఎంతో ఆనందం. ఏదైతే మనిషికి అవసరమో అదే మా కుటుంబానికి అందించినందుకు పత్రి సార్కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎప్పుడు కూడా సాహసించి డూ ఆర్ డై అన్నట్టు చేయండి, సాధన ఆచరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.